చేయడానికి. ఇది మనం కొంచెం యాక్చువల్లీ మార్కెట్‌ని క్రియేట్ చేయాలంటే మార్కెట్‌లోకెళ్ళాలి, మార్కెట్‌లో తిరగాలి. లేకపోతే అందరికి కనపడేటట్టు షాప్ పెట్టుకోవాలి, పాంప్లెట్లు పంచాలి, ఇదంతా ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ డిజిటల్‌గా ఉండి మళ్ళీ మార్కెట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌ని, ఎవ్రీ మంత్ కూడా కాదు, ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, వి నీడ్ థాట్ పవర్, రైట్? అంతేనా? కరెక్టే కదా! ఓకే. అందరూ స్క్రీన్ దగ్గర ఉండి చక్కగా వింటూ ఉండండి. కొద్దిసేపు ఎవరికి ఎంతసేపు కుదిరితే అంతసేపు. మొత్తం వీలైతే వీళ్ళు నోట్ చేసుకోండి. కొద్దిగా వీలైతే అంతసేపు కూడా ఇచ్చేటువంటి ఆ 1%, 10% లేదా 100% కూడా పర్ఫెక్ట్‌గానే ఇవ్వండి. ఇక మన ఈ యొక్క వివాకి ఒకసారి మనం హార్ట్ ఇస్తే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు గ్రోత్‌ని చెక్ చేసుకోవడము, స్కిల్స్, మన స్టెప్ 1ని అంటే మన డైమండ్ క్రియేషన్‌ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి? ఏ విధంగా దాన్ని డబల్ జేసుకోవాలి? అనేది మనం ఆలోచిద్దాం. ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ బిజినెస్ గాని, ఏ బిజినెస్ అయినా కానీ, ఏదైనా గావచ్చు. సక్సెస్ అవ్వాలి అనంటే బిజినెస్ సక్సెస్ అంతా దేని మీద ఉంటుంది? ఒకే ఒక పదాన్ని ఇగ దాన్ని మర్చిపోకుండా ఉండండి. ఎందుకంటే ఏది తెలుసుకుంటే అన్నీ సెట్ అయిపోతుంటాయి. హ్మ్. ఆ మెయిన్‌ది ఏంటంటే నచ్చడం. ఇదొకటి పెట్టుకోండి. నచ్చడం. నచ్చడం అనే పదం మీదనే మొత్తం నడుస్తూ ఉంటది. హ్మ్. స్టార్టింగ్‌లో వాళ్ళకి కాస్ట్ నచ్చాలి, లేకపోతే వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చాలి, కంపెనీ నచ్చాలి, లేదా చెప్పిన వ్యక్తి నచ్చాలి. ఓకే. మీకు నచ్చడం అనేది ఎంత ఉంటే ఆ బిజినెస్ అంతా డెవలప్ అవుతది. అంతేనా? మనం కిరాణా సరుకుల కోసం ఎవరి దగ్గరికెళ్తాం? నచ్చిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. మనల్ని మంచిగా పలకరించే వ్యక్తి, తెలిసిన వ్యక్తి. అంతే గదా! ఈవెన్ డాక్టర్ దగ్గరికైనా, షాప్ దగ్గరికైనా, ఏ బిజినెస్ అయినా. స్కూల్ నచ్చకపోతే ఏం జేస్తాం? మార్చేస్తాం. నచ్చడం మీదనే ఉంటుంది టోటల్‌గా. ఇది మనం ఇక పెట్టుకోవాలి. సో, ఇక్కడ మన యొక్క పరిస్థితుల్ని మొదట వచ్చిన వాళ్ళు మనం కంపెనీని ఎంత ఓన్ చేసుకుంటుంటే, మనము అంత నచ్చినట్లుగా తయారైతుంటాం. నచ్చినట్లుగా మార్చుకుంటూ ఉంటాం. అంతేనా? ఇది. సో, ఈ యొక్క మన అవసరాన్ని బట్టి నచ్చినట్లు మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. ఏది టీమ్‌కి నచ్చినట్టు. ఓకే. ఆ యొక్క వర్క్‌ని మనకు నచ్చినట్లుగా చేసుకుంటాం. ఇది ఈ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. నేను నా పనిని నచ్చినట్టు అంటే నా టీమ్‌కి నచ్చేటట్టు నచ్చిన తర్వాత ఖచ్చితంగా హరిప్రసాద్ నచ్చితేనే అక్కడ ఉన్నటువంటి టీమ్ సభ్యులు వర్క్ అనేది చేసుకుంటారు. ఓకే. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం నచ్చాలి? ఆ వ్యక్తి యొక్క సిన్సియారిటీ, సీరియస్‌నెస్, సక్సెస్, వర్క్ తీరు అనొచ్చా? వర్క్ తీరు నచ్చాలి. అందుకనే ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అనేక రంగాల్లో ఎక్కడైనా సరే. మారాల్సింది మనుషులు గాదు, విధానాలు ముందు మారాలి. తర్వాత మనుషులు ఆటోమేటిక్‌గా మారిపోతారు. విధానాలు మారితే మనుషులు ఆటోమేటిక్‌గా మారుతారు. ఇది ముఖ్యం. విధానాలు. అందుకే సిస్టమ్ మెయిన్ అన్నమాట. సిస్టమ్ మెయిన్. ఓకే. ఇప్పుడు అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ మనుషుల్ని మార్చడం కాదు, ప్రభుత్వం విధానాలనే మార్చేస్తుంది. గత 2016 నుంచి 2021 వరకు ఎన్నో విధానాలను మార్చుకుంటూ ఒక స్టెబిలిటీ, సస్టైనబిలిటీ ఇప్పుడు తీసుకొచ్చింది. అందుకు ఒకసారి మనం మన గవర్నమెంట్‌ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. థాంక్స్ చెప్పాలి. ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్, మీ బిజినెస్ ముందుకెళ్ళాలి అనంటే ఫస్ట్ మీ కస్టమర్స్‌కి మీ మాట్లాడే విధానము, మీ అప్రోచింగ్, మీ కమ్యూనికేషను నచ్చినట్టు ఉంటుందా?
మీ టీమ్‌కి సంబంధించినటువంటి అంటే టీమ్ అంటే ఆల్రెడీ నాకు రిటైలర్స్ వచ్చారు. బోత్ సైడ్ రిటైలర్స్ వచ్చారు అంటే గుడ్. చాలా అదృష్టమైనటువంటి విషయం. ఇందులో ప్రొడక్ట్ సెల్లింగ్ అవ్వడం అదృష్టం అని అనుకుంటారు. అది అదృష్టమే. నిజంగానే ప్రీమియం ప్రొడక్ట్ సెల్ అవుతుందంటే చాలా అదృష్టమే. కానీ అది బోత్ సైడ్ సెల్లింగ్ చేసుకునేటువంటి రిటైలింగ్ చేసుకునే పార్ట్నర్స్ గూడా వచ్చారంటే వాళ్ళైతే పరమ అదృష్టవంతులు. అదొక సీనియర్‌కే అర్థమవుతది. అది ఎంత కష్టపడితే వచ్చిందో. అంతేనా? నేను సో, ఇక వాళ్ళు ఈ గ్రోత్‌ని చెక్ చేసుకుంటూ చక్కగా ఆ టీమ్‌కి నచ్చినట్టుగా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయం. ఈరోజు మనం తెలుసుకోవాల్సినది ఆ విధంగా మనం ఉంటున్నాము. ఆ విధమైన హ్యాబిట్స్ గాని ఇప్పుడు ఒకటి సీరియస్‌నెస్ అండ్ సిన్సియారిటీ అని అనుకుందాం. ఈ 2 నచ్చాలి. సీరియస్‌నెస్ అండ్ సిన్సియారిటీ. అందరూ ఏమనుకుంటారు సబ్జెక్ట్ నచ్చడం. సబ్జెక్ట్‌తో పాటు ఆ యొక్క ఈ యొక్క బిజినెస్ పట్ల ఈ మేడమ్‌కి, ఈ సార్‌కి ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయి. శ్రద్ధ, భక్తులు అనే పదం విన్నామా? శ్రద్ధ, భక్తులు అనేది. ఓకే. సీరియస్‌నెస్ అండ్ సిన్సియారిటీ శ్రద్ధా భక్తులు ఉన్నాయి అనేది ఫస్ట్. ఆఖరికి సీనియర్స్ అయినా సరే మనకు కాల్ చేసి, "మనం వర్క్ చేసుకుందాం మేడం. మనం వర్క్ చేద్దాం" అని ఎప్పుడంటారు? సీరియస్‌నెస్, సిన్సియారిటీ చూపించినటువంటి జూనియర్స్ తోటే కదా అనేది. అంతే మరి. సీనియర్స్ అయినా గూడా ఏ జూనియర్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తారంటే, సేమ్ అదే శ్రద్ధ, అదే భక్తి ఎక్కడైతే చూపించారో వాళ్ళతోటే ఎళ్తారు. అలాగే సీనియర్ ఎవరైతే ఏ సీనియర్‌తో ఎళ్తే బావుంటుందని అనుకుంటారంటే, ఎవరికైతే ఆ సీరియస్‌నెస్, సిన్సియారిటీ ఉంటుందో, సిన్సియారిటీ అంటే సిన్సియారిటీనే. సీరియస్‌నెస్ అంటే దేని పట్ల? ఆ యొక్క బిజినెస్ పట్ల. యాక్చువల్లీ ఆ బిజినెస్ పట్ల గాని, ఆ స్కూల్‌లో చదువు పట్ల గాని ఎప్పుడొస్తది అందరికి? పెట్టుబడి పెట్టినప్పుడు వస్తది. ఓకే. పెట్టుబడి పెడితే వస్తుంది. అంత లేసి శ్రద్ధ అది. కానీ ఎటువంటి పెట్టుబడి లేకుండా వీవైటీస్ అంత శ్రద్ధా భక్తులు చూపిస్తున్నారంటే గ్రేటా కాదా? ఎంత బిలీఫ్ ఉండాలి? ఎంత బిలీఫ్ ఉండాలి? హ్మ్. కాపోతే ఒకరికి రూ. 1,00,000 సంపాదిస్తే వస్తుంది. ఒకరికి 10,000 సంపాదిస్తే వస్తుంది. ఇంకొకరికి 100,00,000 సంపాదిస్తే వస్తుంది. బిలీఫ్ అనేది. ఎంత తొందరగా వస్తే వాళ్ళ యొక్క శ్రద్ధాభక్తి. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నేను నిజంగానే ఒక 10,00,000 పెట్టి సరుకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా వస్తదా? రాదా? నాగరాణి గారు? శ్రద్ధాభక్తి. చెప్పండి సార్ అయి ఎట్లా సేల్ అయితాయో చెప్పండి. ఇంట్లో ఉండిపోయినాయి అంటాం. హ్మ్. వాటిని ప్రెజెంటేషన్ చేస్తున్నాను. షాప్ పెట్టమంటారా? పెట్టుకుంటారు. షాప్ పెట్టుకుంటారు. ఓ 4, 5 లక్షలు పెట్టి పెట్టుకోమంటే. అంటే ఆళ్ళ నమ్మకం ఏందంటే అట్లా పెడితేనే సేల్ అవుతాయని అనుకుంటారు. హ్మ్. ఓకే. నా కంపెనీలో 100 సామాన్లున్నాయి. అందులో 50 సామాన్లు సెలెక్ట్ చేసి ఓ 5,00,000 పెట్టి పెట్టాను. 50 పోతాయండి? పోకపోతే కంపెనీ తీసుకుంటదండి ఎనక్కి మళ్ళీ? మరి నష్టం ఎవరికి? ఈ రిటైలర్‌కా కాదా? నష్టము, కష్టము. అటువంటిది ఏదీ లేకుండా జస్ట్ స్టోర్ లింక్ ఇచ్చి బెంగుళూరులో, రాజమండ్రిలో, హైదరాబాద్‌లో ఉన్న నా స్టోరే నీ స్టోరు. నువ్వు లింక్ పంపించి అమ్ముకో. నువ్వు పర్సెంటేజ్ తీసుకో అన్న ఈ సిస్టమ్ ఎంత గొప్పది. బిజినెస్ పర్సన్‌లకి తెలుసు ఇది. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళకి తెలుసు. ఇది ఎంత అని ఉంటది. మరి ఇది మనం బోధపరచాలనా లేదా జీఎస్ఎంలో? మన వాళ్ళకి ఆ కస్టమర్ కొన్న కస్టమర్‌కి అందరి కస్టమర్‌లు కొంత బిజినెస్ మైండ్‌సెట్ ఉంటుంది. వాళ్ళకి తెలియజేయాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది పార్ట్నర్‌లుంటే సరిపోద్ది? నలుగురు పార్ట్నర్‌లుంటే సరిపోద్ది. కేవలం నలుగురు పార్ట్నర్స్. ఆ నలుగురు గెలుచుకుంటే చాలు. నలుగురికి నచ్చినట్లంటే ఏ నలుగురు? లెఫ్ట్ ఆర్గనైజేషన్ నలుగురు, రైట్ ఆర్గనైజేషన్ నలుగురు. అంతే. హ్మ్. ఆళ్ళని గెలుచుకుంటే చాలు. సరే మరి ఈ ఉపాధి మరి అవసరం ఉందా సార్ ఆ కస్టమర్‌లకంటే? అమ్మో! మీరదే మరి. హ్మ్.
ప్రొడక్ట్ అవసరం ఉంది, ఉపాధి కూడా అవసరం ఉంది. చూడండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? అంటే నేను ఎప్పుడో స్టార్టింగ్ యోగ సత్తా స్టార్టింగ్ అప్పుడే నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, ఇన్స్పైరింగ్ వ్యక్తులు ఇతను. అందరూ ఐఏఎస్ కావాలని శీర్షాసనాలు వేసి కష్టపడి చదువుతుంటే ఈయనేమో దాంట్లో ఏం లేదు అని చెప్పి సమాజాన్ని ఉద్ధరించడానికి సుప్రీంకోర్టు లెవెల్ వరకు వెళ్ళి ఎన్నో విధానాల మీద ఫైట్ చేసిన వ్యక్తి. పనిచేసే వయసులో ఒక దేశంలో ఎంతమంది ఉన్నారు? కండల్లో శక్తి, గుండెల్లో ధీమా, బుర్రలో తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత ఎక్కువ మంది ఉంటే ఆ దేశానికి అంత లాభం. చైనాలో ఒకప్పుడు జనాభా సమస్య అని చెప్పి అనుకుని 1 చైల్డ్ నామ్ పెట్టారు. అంటే ఒక కుటుంబంలో ఒక్క బిడ్డే ఉండాలి, అంతకంటే ఎక్కువ మంది పుడితే వాళ్ళకి పెనాల్టీలు వేశారు. ఇప్పుడు చైనా బాధపడుతోంది, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుంటే, ఉద్యోగాల కల్పన జరుగుతుంటే, ఉద్యోగాలు చేసేందుకు, పని చేసేందుకు, ఉత్పత్తి చేసేందుకు మనుషులు కరువు అవుతారు వచ్చే 10-20 ఏళ్ళకి. ఇంకా ఇప్పటికి తగ్గల, కానీ క్రమక్రమంగా తగ్గే ప్రమాదం ఇప్పటికి తగ్గడం మొదలెట్టారు. ప్రతి ఏడాది చైనాలో పనిచేసే వాళ్ళ సంఖ్య 35 లక్షల మంది తగ్గుతున్నారు. ఇంకో 5-10 ఏళ్ళు పోతే ఏమైపోతామని భయపడుతున్నారు వాళ్ళు. కానీ మన దేశంలో ప్రతి ఏడాది 1,20,00,000 మంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. అంటే పని ఇవ్వాలే కానీ, ఆర్థిక వ్యవస్థని పెంచాలే కానీ, సమాజానికి పనికొచ్చే అవసరాలు తీర్చడం కోసం ఉత్పత్తిని పెంచాలే కానీ, మేం చేస్తాం, మేము సాధిస్తాం అని చెప్పని ప్రతి ఏడాది 1,20,00,000 మంది సిద్ధంగా ఉన్నారు. బహుశా 1,60,00,000, 1,80,00,000 మంది జనాభా ప్రతి ఏడాది 18 ఏళ్ళు దాటుతున్నారు. కానీ వాళ్ళ పనికి సిద్ధంగా ఉన్నవాళ్ళు 1,20,00,000 మంది ఏడాదికి. అంటే ఏడాదికి 1,20,00,000 ఉద్యోగాలు మనకు కావాలి, అంతే కదా? ఉపాధి కల్పించాలి. ఈ దద్దమ్మలు ఏం చేస్తున్నారో తెలుసా? చైనాలో మనలాంటి దశలోనే 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తే, 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తే, మన వాజమ్మలు 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. అంటే ఎంతటి అవకాశం ఉంది, ఎంతటి అవసరం ఉంది, ఎంత దారుణంగా ఈ దుర్మార్గులు మనల్ని బిచ్చగాళ్ళుగా మార్చేశారో మీకు తెలుస్తుంది. ఈవేళ దేశంలో రాజకీయానికి, పరిపాలనకి, ఆర్థిక వ్యవస్థకి ఏదైనా ఒక్క మంత్రం ఉండాలంటే అది ఉపాధి, ఉపాధి, ఉపాధి కావాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రభుత్వాలు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి అర్థమైందా? మేధావి వర్గం ఏం కోరుకుంటుంది అర్థమైందా? ఉపాధి. ఆ ఉపాధి అనేది ఎలా అందరికి వర్కౌట్ అవుతుంది అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ ని అంత ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా ముందుకు తీసుకెళ్తుంది. అటువంటి దాంట్లో మనం ఉన్నాం, ఎంతమందికో ఉపాధి కల్పిస్తున్నాం. సో వాళ్ళకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి ఆ ఉపాధిలో, ఆ రంగంలో మనం ఉన్నాం. చూడండి, అక్కడ కోట్ల బిజినెస్లు, కోట్ల మంది చేసుకుంటూ ఉంటే బిజినెస్లని ఉత్పత్తిని చేస్తూ ఉంటే, ఇక్కడ చాలా తక్కువ మంది. అందుకనే ఏదన్నా ఉందంటే వంట చేసుకోండి, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చిన్న యూట్యూబ్ పెట్టుకోండి, అంత చిన్న చిన్నవే. కరెక్ట్గా మీరు తీస్తే సమాజానికి వెరీ నీడ్ ఉన్నది అసలు లేనే లేవు తెలుసా. మీరు ఉపాధి అందరు చెప్తున్నటువంటివి అంత వెరీ నీడ్ ఉన్నటువంటివి చాలా చాలా తక్కువ. ఇంక చూస్తే అదే మొబైల్ షాపులు, లేకుంటే ఆ బిస్కెట్ల కంపెనీలు, ఇంతే. మనిషి అవన్నీ లేకుండా నాకేమొద్దు, నాకున్న దాంట్లో ఇదే ముద్దు అని అనుకున్న దాంట్లో తీస్తే అక్కడ మన ప్రొడక్ట్ ఉండాలి. నేను ఇవన్నీ అనవసరం, నూడిల్స్ అనవసరం, బిస్కెట్లు అనవసరం, బ్రెడ్ అనవసరం, ఇది అనవసరం, అప్పడాలు అనవసరం, అన్నీ తీసేస్తే అక్కడ కూడా మన యొక్క కాఫీ పల్స్, మన ప్రొడక్ట్ నేను ఉండాలి. అటువంటి ప్రొడక్ట్ నీదా కాదా అనేది మనం చెక్ చేసుకోవాల్సింది. అంతేనా వీరాంజనేయులు గారు? అలాంటి ప్రొడక్టే కదా. అవునా? ఇప్పుడు మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా మీకు కాఫీ అవసరం ఉంది, అంతే. ఓకే, అట్లా అటువంటి ప్రొడక్ట్ మనది అవును అని మనకు తెలిసింది, మన కస్టమర్కి తెలిసిందా? ఇవిడ అది పాయింట్. మనకు తెలిసింది బాగానే ఉంది, పొద్దున్నే లేచాం, అందరికి కూడా మీకు శుభాకాంక్షలు. కానీ మీ యొక్క వ్యక్తికి తెలిసిందా? మీ యొక్క కస్టమర్కి తెలిసిందా?
మీ యొక్క లాగిన్ అయినటువంటి విఆర్కి తెలిసిందా? ఇది మనకు తెలియాల్సినటువంటి విషయము. ఉమ్. ఎంత నీడ్. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఇది ఉంది. దీన్ని పళ్ళపొడి, ఉత్తరేని పళ్ళపొడి. దీని అవసరం ఉత్తరేని పళ్ళపొడి అని అంటే ఇది మంచిది కదా చాలా. ఉత్తరేని తెలుసా మీకు? ఉత్తరేని పళ్ళపొడి చాలా మంచిది. దీంట్లో ఎన్ని ఉన్నాయో, పిప్పళ్ళు, ఉసిరికాయ, ఉమ్, మిరియాల పొడి 20 ఉన్నాయి. నేరేడు కూడా ఉంది పౌడర్. ఓకే, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఉన్నాయి. దీని అవసరం రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? ఏమనుకుంటున్నారు? క్లోజప్ని తీసేసిన, కోల్గేట్ని తీసిన, ఇంకేమో రంగురంగులు ఏది తీసేసినా, లుప్పులు వేసినా, ఏమి వేసినా కానీ దీని అవసరం మాత్రం పెరుగుతుంటుందా? పళ్ళ సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఇదే పెరుగుతుంది. అవునా? ఇది పెరుగుతుంటుంది. ఈరోజు నా దగ్గర ఎందుకు పెట్టుకున్నానంటే, బెంగళూరు వెళ్తున్నాను, ఇది నాతోటి పెట్టుకున్నాను. నేను స్టే చేసే హోటల్లో వాళ్ళే ఇస్తారు ఏదో ఒకటి పేస్ట్. అవసరం లేదు, అయినా ఇదే పట్టుకుంటాం. ఎందుకనంటే ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడటం. ఇది వెల్నెస్ అంటాం. ఉమ్, పిల్లలకి ముందే ఇది ఆరోగ్య అవగాహన మన కస్టమర్ ఫ్యామిలీకి అవసరమా లేదా చెప్పండి. అవసరం. ఇది నా ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ ఇది చేస్తారు మార్కెటింగ్, ఇది వాళ్ళు షాప్. అయితే తను దాని గురించి వివరంగా చెప్పాడు నాకు. ఉమ్, వివరంగా దీని గురించి చెప్పుకున్నాడు. దీని మీద చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కదా జానే సార్? దీని మీద చాలా తక్కువ పర్సంటేజ్. సరే, వాళ్ళకి ఈ బిజినెస్ దొరికింది, నేను చేస్తాను. దీనికి సంబంధించి నాకు చక్కగా ఎరుకపరిచి దీన్ని ఆ, నాకు ఇచ్చారు ఇది. సో దీన్ని నేను క్యారీ చేస్తూ ఈ యొక్క నీడ్ ఎంత ఉంది అనేది మన ప్రోడక్ట్కి చూసుకోవాలి. ఫస్ట్ ఏం చూడాలి? నీడ్. మన నీడ్ ఈ మన ప్రోడక్ట్ రోజు రోజుకి దీని గురించి తెలుస్తుంటే దీని విలువ పెరుగుతుంటుందా తగ్గుతుంటుందా మస్తాన్ గారు? పెరుగుతూ ఉంటుంది. బిస్కెట్లు ఎట్లా తయారు చేస్తున్నారో తెలిస్తే, నూడిల్స్, కూల్ డ్రింక్ ఎట్లా తయారు చేస్తున్నారో తెలిస్తే దాని విలువ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. దీని విలువ పెరుగుతుంది. బెంగళూరు కాదు, విదేశాలకు పోయినా దీన్ని పట్టుకొని పోవాల్సిందే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మునగాకులు విలువ అమెరికాకి వెళ్ళాక తెలిసిందంట. దాన్ని అమ్ముతారంట అక్కడ, మునగాకు పొడిని. ఉమ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఎంత ఇంపార్టెంట్ ఇది అని కోసుకుంటున్నారు నా పిల్లలు, మనవాళ్ళు. అర్థమైందా? సో ఆయుర్వేదిక్ అనేటువంటిది మనం ఎంత వివరంగా చెప్పుకుంటే దాని విలువ అంత పెరుగుతుంటది, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి అండ్ దాని గురించి. ఉమ్. కాకపోతే దీనికి ఈ విధంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా ఈ రోజులు అంటే కొంచెం నెమ్మదిగా ఉంటారు, అంతేనా? రైట్. టేస్టింగ్ ఉంది, ఎంజాయ్మెంట్ ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాపం ఈయనకి చాలా ఓపిక, వేరే పని చేసుకుంటూనే దీన్ని చేసుకుంటున్నాడు. ఉమ్. ఇలాంటివి అతను సూర్యాపేటలో మొత్తం ఇచ్చినా కూడా ఆ, అన్ని షాపుల మీద ఒక 5,000 ఇచ్చినప్పుడల్లా 5,000 ఉంటుందంట. అంతే, ఇచ్చినప్పుడల్లా జస్ట్ 5,000 అంటే ఒక 10,000 లోపు, 5,000 10,000 లోపే ఉంటుందంట తను చేసుకుంటే. ఉమ్. అది మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు సేల్ అవ్వాలి? నెలకో 2 నెలలకో. బోగస్ సార్ కదా. ఉమ్. ఇదే వాల్యూ ఉన్నది, ఇంతకంటే చాలా అర్జెన్సీ ఉన్నది, ట్రీట్ కూడా చేసేది మన ప్రొడక్ట్కి. అది జస్ట్ 500 PV. 500 PV. అదే ఒక రాజమండ్రో, ఒక కర్నూలు, ఉమ్, ఒక కరీంనగరో, ఒక భువనగిరో, జస్ట్ ఒక పోచంపల్లిలో, అక్కడి నుంచి ఎంత పీవీ జనరేట్ అవుతుంది? ఇది అర్థమైందా? సేమ్ డిమాండ్ ఉన్నటువంటి మన ప్రోడక్ట్. నిన్న చెప్పాను కదా, మన 500 మీట్లో అభిలాష్ గారు మన డిస్ట్రిబ్యూటర్ వాల్యూ కూడా పెంచుతుంది. మన ప్రొడక్ట్ వాల్యూవే కాదు, మన కంపెనీ
డిస్ట్రిబ్యూటర్ వాల్యూ కూడా పెంచుతుంది. ఇది అసలైన నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. మన వ్యక్తి, మన కస్టమర్ బిజినెస్ ని ఎందుకు టేకప్ చేస్తాడు అని అంటే, నువ్వు చక్కగా నచ్చినట్టు వివరించుకున్నప్పుడు. అర్థమైంది? జిఎస్ఎం ఎందుకు విలువైంది అర్థమైందా? జిఎస్ఎం ఎందుకు విలువైంది? ఉమ్. ఆ ప్రొడక్ట్ వాల్యూని గుర్తించడంతో పాటు మనకొచ్చేటువంటి జస్ట్ 20 మంది 2 ప్రొడక్ట్లు కొనుక్కున్న ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్. ఇప్పుడు నాకు చెప్పడానికి అతను కనెక్ట్ చేయడానికి చాలా. ఓకే, 20 మంది ఫ్యామిలీస్ 2 ప్రొడక్ట్లు తీసుకున్నా తనకి 20,000 ఉంటున్నాయంటే గ్రేటా కాదా సింగిల్ లక్ష్మి మేడం? సో అది ఎలాంటి వజ్రాల వ్యాపారం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. మార్కెట్లోకి వెళ్తున్నాం. అతను పాపము ఆ ఫ్యామిలీ అంతా కూడా అంత కష్టపడి స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళకి సైడ్ ఇచ్చుకొని అట్లా వసూలు చేస్తే 5,000 నుంచి 10,000. కానీ ఇక్కడ ప్రెజెంటేషన్ ద్వారా మన టీచర్స్, మన ప్రెజెంటేటర్స్, ఆ యొక్క ఆర్గనైజర్లు అంత తీసుకుంటున్నారంటే చూడండి కదా. ఉమ్, అది మెయిన్. ఓకే, సో ఇప్పుడు మీకు లక్ష్మి గారు ఎక్కడ బాంబేలో ఉన్నారు. లక్ష్మి గారు ఇన్కమ్ ఎంత వచ్చింది? 50,000 వచ్చిందా? 50,000 వచ్చింది. ఉమ్. వాళ్ళు తీసుకునే 5,000 చొప్పున 10 నెలలు పడుతుందండి వాళ్ళకి, సంవత్సరం పడుతుంది. ఉమ్. ఇక్కడ కనుక మీరు ఇప్పుడు నేను చెప్తున్నది కనుక సరిగ్గా చెక్ చేసుకుంటే అదే ఇన్కమ్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒకసారి వాడతారు అని అనుకుంటే, కానీ దాని వాల్యూ తెలిస్తే చూడండి, నేను నా ఎంటనే పెట్టుకొని మా బావగారు అవుట్ ఆఫ్ లో వర్క్ చేస్తారు. ఆయన వెళ్ళేటప్పుడు పల్స్ కంపల్సరీ కాఫీ ప్యాకెట్స్ పల్స్ తీసుకెళ్తారు. ఉమ్, చూడండి, చెక్ చేసి వెళ్తుంది కదా, ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు చెక్ చేసే వెళ్తుంది పల్స్. అది ఇంపార్టెంట్. హరి చెప్పాడు కాబట్టి, బామ్మర్ది చెప్పాడు కాబట్టి జస్ట్ అట్లా డబ్బులు పెట్టి అట్లా వెళ్తుందా 3,000 రూపాయలు? అట్లే ఉండదు. ప్రేమ అభిమానం అక్కడక్కడే, 3,000 దగ్గర కాదు. ఆయనకు కూడా ఇంపార్టెంట్ 3,000. కానీ అంతకంటే విలువైనటువంటివి నా యొక్క ఆర్గాన్స్, అవయవాలు, నా ఆరోగ్యము. ఆర్గాన్లు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఎందుకు బాగుంటుంది? ఇది ముఖ్యం. సరే, ఇంత ఓపిక్గా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి. మరి నేను ఎన్నో సంవత్సరాలు చెప్పట్లే, ఓపిక్గా చెప్పిందే చెప్పుకుంటూ. ఎప్పటికైనా ఓపిక్గా చెప్పుకుంటూ సిస్టమేటిక్గా బిల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇండస్ట్రీలో లైఫ్. అంతే. ఇక రాబోయే కాలం అంతా ఎడ్యుకేషన్దే. నా ఓన్లీ మోటివేషన్ కాదు. వాళ్ళకి ఎంత వచ్చిందంట, వీళ్ళకి ఎంత వచ్చింది, ఇక అది ఆ పప్పులు ఉడకవు. వచ్చి ఇప్పుడు దీని విలువను నేను గుర్తించినట్టే ప్రొడక్ట్ విలువను గుర్తించే వాళ్ళు వస్తారనేటువంటి నమ్మకము, బిలీఫ్ అనేది ఉండాలి. సరేనా? ఇది ఉపాధి. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది చూడండి, కేరళ అసలు కేరళకి ఫస్ట్ మనం కేరళకి థ్యాంక్స్ చెప్పాలి. కేరళ గవర్నమెంట్ ఫైట్ చేసి అక్కడ ఫైటింగ్ చేస్తున్న వాళ్ళని గుర్తించి, మామూలు కాదు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లకి పాస్ చేసింది. ఏంటంటే ఏదైతే కేరళ గవర్నమెంట్ విధానాలని చేసిందో, ఒక మానిటరింగ్ మెకానిజం రావడానికి ఏదైతే పద్ధతిని ఫాలో అవుతుందో, మిగతా అన్ని స్టేట్లు అదే ఫాలో అవ్వాలి. డూ అంటే డూ అని పెట్టేసింది చట్టంలో. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చూపిస్తుంటలేండి అవన్నీ. ఓకే, దీన్ని మీరు చక్కగా కెరియర్గా పెట్టుకొని, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లోనే ఇది ఒకటి మాత్రం రాసి పెట్టుకోండి, ఎడ్యుకేషన్కి ఎమోషన్ లింక్ అవ్వద్దు మధ్యలో. ఎమోషన్ లింక్ కావద్దు.
ఎడ్యుకేషన్కి ఎమోషన్ లింక్ అయిందంటే వినబుద్ధి కాదు ఇక. అంత సీనియర్వి నీకే ఎడ్యుకేషన్లో ఎమోషన్ లింక్ అయిపోతే ఇంకా నీ జూనియర్స్కి ఏం చెప్తావు నువ్వు? అవగాహన కల్పించలేము అసలుకి. చూడండి, ఇది వివో వైబ్స్. ఇది రేపు రూట్ క్యాంప్ అచీవర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సిల్వర్ క్రియేటర్ ఒకసారి కమ్మాలి గారికి మనం ఆటిద్దాం. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ సిల్వర్ క్రియేటర్. వాళ్ళకి మంచి వివో వైబ్స్. వేరే వాళ్ళకి చట్టం పరంగా ఇండస్ వివో ఎంత ఫార్వర్డ్గా ఉందనేది ఫ్రీగా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఓకే, కొంతమంది రూట్ క్యాంప్ అచీవర్స్కి. ఇప్పుడు చూడండి, మనం ఈ స్టెప్ 1 కంప్లీట్ ఈజీ అన్నమాట. మనం ఎంత చక్కగా బిలీవ్ చేస్తే మనం అది ఈజీగా అవుతుంది. ఈరోజు మనం మీ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారా లేదా, సో సక్సెస్ అవ్వాలి అంటే మీరు మీ బిజినెస్ని ట్రాకింగ్ చేస్తున్నారా లేదా. సో ఈ ట్రాకింగ్ ప్రాసెస్ని మీరు కనుక కరెక్ట్గా చెక్ చేసుకుంటే మీ బిజినెస్లో గ్రోత్ ఎంత ఉందనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ బిజినెస్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సెట్ గోల్స్. అది 1 ఇయర్కా, 2 ఇయర్స్కా, 3 ఇయర్స్కా, 5 ఇయర్స్కా. మీ బిజినెస్లో మీరు 5 ఇయర్స్లో ఏ పొజిషన్లో ఉందాం అనుకుంటున్నారు, ఈ 1 ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నారు, సెకండ్ ఇయర్కి ఏం పొజిషను, థర్డ్ ఇయర్కి ఏ పొజిషను. ఓకే, గోల్స్ సెట్ చేసుకోవాలి. ఈ గోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దేని చుట్టూ ఉంటాయి. ఫస్ట్ మీ స్కిల్స్ గ్రోత్, తర్వాత మీ సేల్స్ గ్రోత్, మీ టీమ్ గ్రోత్, మీ ఇన్కమ్ గ్రోత్, అలాగే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రోత్. ఇలా 5 రకాల గ్రోత్స్ ఉంటాయి బిజినెస్కి సంబంధించి. సో వీటికి ఒక 1 ఇయర్లో మీ సేల్స్ ఎంత ఉండాలి, మీ ఇన్కమ్ ఎంత ఉండాలి, మీ టీం ఎంత ఉండాలి, మీరు పర్సనాలిటీ పరంగా ఏం డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, ఏ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారు, బిజినెస్కి సంబంధించి కానీ మీ పర్సనల్గా కానీ ఏ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారు. అంటే కమ్యూనికేషన్ చేసే స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా, డిజిటల్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా, ఈ బిజినెస్ను అప్రోచ్ అయ్యే విధానంలో ఎక్కడ ల్యాక్ ఉంది, దేన్ని పెంచుకోవాలనుకుంటున్నారు అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవ్రీ మంత్ మీ సేల్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ప్రతి బిజినెస్ పర్సన్ మంత్ ఎండింగ్ జస్ట్ వినండి, నేను తర్వాత ఒక్కసారి అన్ని కూడా రీక్యాప్ చేస్తాను. వచ్చేవరకు నా సేల్స్లో ఎంత ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు మీరు ఒక 5,000 పర్ మంత్ బిజినెస్ చేయగలుగుతున్నారు పర్సనల్ సేల్స్. సో నెక్స్ట్ మంత్ కనీసం ఒక 10,000 పర్ మంత్, అలాగే ఒక 20,000 పర్ మంత్ పర్సనల్ సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగారా లేదా. ఇలా ఒక 1 ఇయర్లో మీరు మినిమం ఒక 20 నుంచి 30,000 పర్ మంత్ మినిమం సేల్స్ చేయగలుగుతున్నారా, అంత కస్టమర్ బేస్ పెంచుకున్నారా లేదా అనేది ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇయర్ ఎండింగ్కి వచ్చేవరకు ఆ గ్రోత్, ఆ మ్యాప్ పైకి వెళ్తుందా కిందికి వస్తుందా ఒక్కసారి చూసుకోవాలి. ఈ గ్రోత్ కనుక చూసుకుంటున్నారంటే మీరు సేల్స్లో వెనకబడి ఉన్నారా లేదా, ముందుకు వెళ్తున్నారా లేదో మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ టీంలో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డూప్లికేషన్ చేయగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ టీంలో కొత్తగా ఎంతమంది లీడర్స్ని తీసుకొచ్చారు, మీరు వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారు, మీరు చెప్పిన ప్రాసెస్ని ఈజీగా డూప్లికేట్ చేయగలుగుతున్నారా లేదా. ఒక 10 మందికి 10,000 పర్ మంత్ బిజినెస్ చేయడం నేర్పించారు, వాళ్ళు కూడా సేమ్ అది డూప్లికేట్ చేస్తున్నారా లేదా. మంత్కి ఒక 2 మీ టీంలోకి రావాలి, రిక్రూట్ అవ్వాలి. ఇలా ఒక 12 నెలలకు వచ్చేవరకు, అంటే ఒక సంవత్సరం ఎండింగ్కి వచ్చేవరకు మీ రిక్రూట్మెంట్ టీం కనీసం ఒక 50 ఉండాలని మీరు గోల్ పెట్టుకున్నారు. సో ఇది యాస్టీజ్గా డూప్లికేట్ అవుతుందా లేదా, ఎక్కడన్నా మిస్టేక్ జరుగుతుందా చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ గ్రోత్. ఎవరైనా సరే ఈ బిజినెస్కి వచ్చేదే ఇన్కమ్ కోసం, రైట్. సో ఇన్కమ్ కోసం వచ్చినప్పుడు మీ పర్సనల్ సేల్స్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ టీమ్ సేల్స్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది. ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకుంటాం, రైట్. ఓకేనా, ఒక 15 minutesలో. ఫస్ట్ది స్కిల్స్లో ఏం స్కిల్స్ ఉంటాయి అనేది అన్ని కంపెనీలకు కలిపి అతను చెప్పాడు. మనది ఫస్ట్ స్కిల్, రైట్. అందరూ వింటున్నారా? చాలా ఆసక్తిగా. స్టిల్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పుడే అయ్యో లేటుగా లేచాను అనుకున్న వాళ్ళు వస్తారు. టైం టేకింగ్ స్కిల్.
ఉమ్. ముందు మన వాళ్ళు ఫస్ట్ తన ఫ్రెండ్ దగ్గర, తన కుటుంబ సభ్యుల దగ్గర టైం తీసుకోవడం కూడా ఒక స్కిల్ అని తెలుసుకోవాలి. టైం తీసుకోవడం కూడా ఒక స్కిల్. అది తెలుసుకోకుండా ఏదో మనం అలా ఎలా పడితే అలా మాట్లాడడం కాదు. అదొక స్కిల్ అని తెలుసుకుంటే ఏం పెరుగుతుంది? స్కిల్ అని తెలుసుకుంటే జాగ్రత్త పెరుగుతది. హ్మ్. కొన్న వాళ్ళందరూ టైం ఇవ్వరు. తెలిసిన వాళ్ళందరూ టైం ఇవ్వరు. ఓకే. అట్లా కాదు. మనము మన యొక్క పర్సన్స్ దగ్గర అంటే వాళ్ళు ఎవరైతే రిటైల్ చేసుకుంటున్నారో మరి రిటైల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రెజెంటేషన్ ఇప్పించుకోవాలి కదా! అవునా? ప్రెజెంటేషన్ ఇప్పించుకోవాలి. అంటే వాళ్ళకి ఏం ఏం తెలియాలి? టైం తీసుకోవడం గూడా ఒక స్కిల్లే అని తెలియాలి. ఇది పాయింట్. అంత ఈజీ కాదు. హ్మ్. టైం తీసుకోవడం. కాబట్టి ఎంత ఫ్రెండ్ అయినా సరే ఒక్కసారి అలా అంటే ఆ ఇన్విటేషన్ ఎంత బావుంటే వాళ్ళు టైం ఇస్తారు. అంతేనా? నీకు ఆరోగ్యానికి సంబంధించి విలువైన సమాచారం నీకు దొరుకుతుంది. మా కంపెనీ వాళ్ళు చాలా ఫ్రీగా దీన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రొడక్ట్ కొంటావా లేదా అనే దానికి సంబంధం లేదు అని దీన్ని వివరంగా చెప్పుకోవాలి. రైట్ అంతేనా? హ్మ్. ఇది అవసరమైనది. టైమ్ టేకింగ్ స్కిల్స్ అన్నమాట. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడైనా, మాట్లాడేటప్పుడైనా చాలా లక్ష్యాత్మకంగా అంటారు దాన్ని. ఎట్లా? లక్ష్యాత్మకంగా మాట్లాడతారు. లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. ఓకే. దీన్ని టైమ్ టేకింగ్ స్కిల్. ఇక ఆ తర్వాత జీఎస్ఎంలో చెప్పాలి ఇది. జీఎస్ఎంలో చెప్పాలి. ఓకేనా? రెండవది రిజెక్షన్ హ్యాండిలింగ్ స్కిల్. రిజెక్షన్ హ్యాండిలింగ్. ఆ జీఎస్ఎం జరుగుతున్నప్పుడు మనం చెప్పేటువంటి సబ్జెక్టు దేనికోసం అంటే ఇప్పుడు నేను చెప్పాను కొన్ని. ఈ సబ్జెక్ట్ దేనికి ఉపయోగపడుతది? తొందరగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎవరైనా సరే కాదు, లేదు అని అన్నప్పుడైనా సరే, లేదైనా వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అన్నప్పుడైనా వాటిని ఎదుర్కోవడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతది. అర్థమైందా? నేను చెప్పాను. ఈ కంపెనీకి, ఈ కంపెనీకి, ఈ పెట్టుబడికి, ఈ పెట్టుబడికి. ఓకే. అన్నీ కూడా చెప్పాను. ఓకే. ఒక నేచురల్ ప్రొడక్టే. బట్ ఈ ప్రొడక్ట్ తనకి ఏ విధంగా సంపాదనిస్తుంది? అల్టిమేట్‌గా విజయం సాధించేది ఈ నేచురల్ ప్రొడక్ట్సే. ఎన్ని లక్షలు, కోట్లు పెట్టినా సరే లాస్ట్‌కి అవగాహన ప్రజల్లో పెరిగిందంటే, అది ఆరోగ్యం పాడవుతుందని తెలిసి తీసి పక్కన పడతారు. ఆరోగ్యం కంటే ఇంకేమైనా కావాలా మనుషులకి? ఏదీ లేదు. ఒక్క మేడం సునీత అనే పేరున్నటువంటి అనుకుంటా. తను చేసినటువంటి సర్వేకి, రీసెర్చ్‌కి కూల్ డ్రింకుల వల్ల లాభం లేదు, నష్టమే ఎక్కువ అంటే దెబ్బకు పడిపోయినాయి మొత్తం. హ్మ్. కొన్ని హోటల్స్ అయితే ఇవ్వట్లేదు. నేనిక్కడ ఒక హోటల్‌కి వెళ్తే, ఇక్కడ కూల్ డ్రింక్స్ దొరకవు అని రాసి పెట్టేది. హ్మ్. మాకు లాభం వచ్చినా, డబ్బులొచ్చినా మీ ఆరోగ్యం అయితే పోగొట్టము అని ఆళ్ళు చెప్పగానే చెప్పారు. ఓకేనా? అట్లా. సో, మాకు అడిగిన అడిగిన వాళ్ళకే అర్థమైపోయింది. దాని మీద అవగాహన ఉన్నా సరే ఎళ్లారు. కానీ ఇది మ్యాటర్. ఓకేనా? సో, అది తెలుసుకోవాలి. ఎవరైనా సరే దాని విలువ తెలిసింది అనంటే ఓకే. సో, రిజెక్షన్ హ్యాండ్లింగ్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఇది న్యూట్రిషన్స్ తెలుసు. మేమంతా కూడా న్యూట్రిషన్సే తీసుకుంటూ ఉంటాము. పోషకాలున్నాయే తింటూ ఉంటామని కొంతమంది ఉంటారు. అవగాహనతోటి ఉంటారు. అప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్పాలి? ఇవి న్యూట్రాస్యూటికల్స్. న్యూట్రిషన్స్ కంటే గూడా న్యూట్రాస్యూటికల్. ఓకే. అంటే పోషకంగా ఉపయోగపడి లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా క్లియర్ చేసేది న్యూట్రాస్యూటికల్. అర్థమైందా? న్యూట్రాస్యూటికల్ రాసుకోండి. తెలుగులోనే నాకి ఉత్తమం ఇచ్చి, యావత్తిచ్చి న్యూట్రాస్యూటికల్ అని రాసుకొని
పోషక ఔషధాలు అని వివరంగా రాస్తారు. ఉమ్. మీరు చెప్పేది కాకపోయినా మీ సీనియర్ ఇవి చెప్తున్నాడో లేడో అబ్జర్వ్ చేసుకోవాలి, అట్లా అనమాట. దీనివల్ల ఏం పెరుగుతుంది? రిజెక్షన్ హ్యాండ్లింగ్. ఒకటి స్కిల్ ఏంటి నాగరాజు గారు? టైం టేకింగ్ స్కిల్. టైం అంటే టైం తీసుకోవడం కూడా స్కిల్ అంటే మామూలు మాటలా? టైం ఉదయాన్నే నిద్ర లేచి మీరు రావాలంటే మీ టైం నేను తీసుకోవాలంటే మాటలా? అంతే. ఉమ్. నిద్ర కంటే ఏదో ఉపయోగపడేది ఇక్కడ ఉందని తెలిస్తే అప్పుడు వస్తుంది, లేకపోతే సో టైం టేకింగ్ స్కిల్. తర్వాత ఇంకోటి ఏంటి? రిజెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్ అనేది పెరగాలి. ఫస్ట్ ప్రెజెంటేషన్కి ఇప్పుడు ప్రెజెంటేషన్కి మొన్న మీటింగ్లో సార్ అంటున్నారు ఏమని, నేను అందరికి చక్కగా వాళ్ళ యొక్క మనసులో ఉండే ప్రశ్నలకు నేను సమాధానాలు ఇవ్వగలుగుతున్నాను. మరి నాకు ఈ ప్రాబ్లం ఉంది తగ్గిస్తుందా అని అడిగారు అనుకోండి, ఖలీల్ గారు అడిగారు అనుకోండి, తగ్గిస్తుందో లేదో ఇక్కడ రిపోర్ట్ తీసుకోండి, 3 నెలలు వాడండి, రిపోర్ట్ తీసుకోండి కదా. తగ్గిస్తుంది అనేది ఎట్లా తెలుస్తుంది? లోపలికి వేసి రిపోర్ట్ తీసుకుంటే తెలుస్తుంది. ఒక రిపోర్ట్ చూడండి, ఇగో నాకు ఈ శక్తి స్థాయిలు, గ్లూకోజ్ స్థాయిలు ఇట్లా ఉన్నాయి, యాసిడ్ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి, కొవ్వు శాతం ఈ విధంగా ఉంది అని చూసుకోండి. చూసుకొని తర్వాత 3 నెలల తర్వాత రిపోర్టు, 6 నెలల తర్వాత రిపోర్ట్. బెటర్మెంట్ ఉంటే వాడుకోండి అని నేను చెప్పాను అనుకో, ఓకే అని అప్పుడు అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఈ 3 నెలలు డాక్టర్కి ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందో చూసుకోండి మీరే. అంతే. నో నో ప్రామిస్లు, హరిప్రసాద్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సార్ వాడాడు, 3 నెలలు వాడాడు, మంచిగా అనిపించింది, 6 నెలలు వాడాడు, ఇంకా మంచిగా అనిపించింది, ఇంకా దేంట్లోనే కెరియర్గా పెట్టుకొని ముందుకెళ్ళిపోవచ్చు అప్పుడప్పుడు. సో అది చేసేది, రైట్? ఓకే. సో ఫస్ట్ స్కిల్స్ గ్రోత్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ఏ స్కిల్స్ ఎవరికి తెలియదు, దేని స్కిల్లో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్త వ్యక్తికి ముందు రావాల్సిన స్కిల్ ఏంటంటే టైం టేకింగ్ స్కిల్స్ అని అనాలి. ముందు ఆ ప్రెజెంటేషన్ వరకు తీసుకురాగలిగిన ఆ చిన్నదైనా ఉండాలి కదా. కంపెనీ ఏమంటుంది, నువ్వు ప్రోడక్ట్లు కొనే 3 లక్షలు 5 లక్షలు నాకు అవసరం లేదు, కానీ ముందు కనీసము ఆ వ్యక్తికి వెల్నెస్ గురించి చెప్పేటువంటి ఆ టైం తీసుకునే స్కిల్ అయితే కలిగి ఉండు అంటుంది. అది గ్రేటే కదా. అది గ్రేట్. కంపెనీకి అదే కావాలి, నీ పెట్టుబడి నాకేం అవసరం లేదు అంటుంది. ఇది కూడా లేకపోతే బిజినెస్ మ్యాన్ ఎట్లయితాడు? ఇది మనం ఆలోచించాలి. రెండో పాయింట్, రిజెక్షన్స్. అసలు మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ల గురించి ఈ ఎందుకు వాడాలి, ఎప్పుడు అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి శ్రీరంగ గారు. ఉమ్. ఈ అవతల వ్యక్తి ఎందుకు వాడాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు అవసరము, నాగరాణి గారు ఎందుకు సంపాదించుకోవాలి, తనకి ఏం అవసరము, ఉమ్. ఈ కెరియర్ ఎందుకు అవసరము, దీనినే ఎందుకు కెరియర్గా తను పెట్టుకోవాలి అని మనం ఆలోచిస్తే అప్పుడు సమాధానాలు మన నుంచే వస్తాయి. ఓకే. అప్పుడే రిజెక్షన్స్ని కరెక్ట్గా హ్యాండిల్. రిజెక్షన్ అంటే కాదు, నో అని అన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు ఆన్సర్. సరేనా? ఇది ఇది అనుభవం మీద మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే కస్టమర్కి, మన పార్ట్నర్కి వచ్చేటువంటి సందేహాలు ముందే మనకి రావాలి, వాళ్ళకి ఇది ఎందుకు అవసరము అనేది. ఓకే. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే అది మీరు మీ యొక్క సార్ తోటి కానీ మీరు కొంతవరకు దాని మీద అవగాహన కలిగి ఉంటారు. ఇక మూడోది, ఎడ్యుకేషన్ తీసుకోవడం మీద ఆసక్తి కలిగించడము. ఎడ్యుకేషన్ తీసుకోవడం మీద చిన్నప్పుడు ఎప్పుడో శ్రద్ధగా చదివి ఉంటారు, లేకపోతే అది కూడా మామూలుగానే చదివి ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎడ్యుకేషన్, ఈ గంట ఓపిక ఉంటేనే కదా నా మాటలు వినబడితే, లేకపోతే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, తప్పదు. సరస్వతి ఉంటేనే లక్ష్మి. ఇక కొంత ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కూడా మరి కలిగించడం, ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కలిగించడం గొప్పేనా సార్ అంటే గొప్పేనా సార్?
మామూలు విషయం కాదు. ఆసక్తి కలిగించడం. సార్ నేను పెన్ను బట్టి ఎన్నో సంవత్సరాలు నేను మళ్ళీ పడుతున్నా అంటే గ్రేట్ అయినా కాదా? నోట్స్ రాసి మొన్న స్టార్ 500 దగ్గరికి వెళ్ళారంట మన వాళ్ళు. వెళ్తే ఆ మేడం మిషన్ వర్క్ చేస్తారు. 4 నోట్స్లు చూపించిందంట. ఒక నోట్స్లో ఏమో కస్టమర్లు మొత్తం 70కి పైగా ఉన్నారంట. 70కి పైగా కస్టమర్లు. అంత క్రియేట్ చేసింది ఆవిడ. ఆంధ్ర. ఓకే. కాకపోతే ఇంకా ఎట్లా టైంని బ్యాలెన్స్ చేయాలి? కొంచెం ఎక్కడో ఒక దగ్గర అంత స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడానికి అదే కొంచెం ఎక్కువగా పట్టించుకోవాలి. ఈ మధ్యలోనే నేను ఒక 10 లక్షలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా వచ్చేది స్కిల్స్ డెవలప్ చేసుకుని కదా. డబ్బులు పెట్టుబడి పెడితే మంచిగా ఇన్ని డెవలప్ చేసుకుంటారు. పెట్టుబడి లేకపోతేనే పరాకుగా ఉంటారు. అది 4థది ఎడ్యుకేషన్ తీసుకోవడం. అరే నేను స్టేజ్ మెట్టుకి వెళ్ళాలి అని అంటే ఓకే, కొంచెం కాఫీ తీసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆనందానికి ఆనందం. ఎంత బాగుందో కాఫీ. ఎడ్యుకేషన్ తీసుకోవడాన్ని కూడా ఒక స్కిల్లే. వాళ్ళు తీసుకుంటున్నారంటే, వాళ్ళు తీసుకునేలాగా చేస్తున్నారు అని అంటే అది ఒక స్కిల్లే. స్కిల్ అనేదాన్ని ఈ ఒక చిన్న చిట్కా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే కష్టంగా ఉందో దాని స్కిల్ అని గుర్తించండి. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే మీకు ఏదైతే కష్టంగా ఉందో దాన్ని స్కిల్ అని గుర్తించండి. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీరు సేల్ చేయలేకపోతున్నారు, ప్రజెంటేషన్ చేయించలేకపోతున్నారు అని అనుకోండి. ఏమనుకోవాలి? ఏదైతే చేయలేకపోతున్నారో దాన్ని ఏమని గుర్తుపట్టాలి? అది ఒక స్కిల్. అది ఒక సామర్థ్యం. శక్తి అందరికీ ఉంది, కానీ దాన్ని సామర్థ్యంగా మార్చుకోవాలి. అర్థమైంది పాయింట్? శక్తి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని సామర్థ్యంగా మార్చుకోవాలి. ఓకేనా? ఇది. సో ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు తీసుకుంటున్నారంటే నువ్వు చాలా లక్కీ. 4వది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కనెక్ట్ అయ్యే స్కిల్స్. ఈ వ్యక్తి అవతల వ్యక్తికి కనెక్ట్ అయ్యే స్కిల్స్. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్కి తగ్గట్టుగా మనం యాక్ట్ అంటే వర్క్ చేసినప్పుడు కమ్యూనికేట్ అవుతాం. మనం ఆలోచించాల్సింది, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అవతల వ్యక్తికి ఉపయోగమా కాదా? అప్పుడు కమ్యూనికేట్ అవుతాం. అంతే. అతను ఇప్పుడు తీసుకుంటే ఎంత వస్తుంది కాదు, నా సర్వీస్ వల్ల లేదా నా సబ్జెక్ట్ వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అనేది, వాళ్ళకి ఏమొస్తుంది అది చెప్పాలి. అది ముఖ్యం. ఇది ఒక్కసారి చెప్పిన తర్వాత నేను ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను. ఈ ఒక దాన్ని షేర్ చేస్తున్నాను. అంటే చూడండి ఎంత ఈ ఈ కంపెనీ పేరు గ్రామీణం. కంపెనీ పేరు చెప్పలే కదా, గ్రామీణం అని ఉంటుంది. రైట్. కమ్యూనికేషన్ స్కిల్ ఎవరి నుంచి నేర్చుకుంటాం అంటే, చిన్నపిల్లవాడు ఎవరి నుంచి నేర్చుకుంటాడు? పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాడు. వచ్చిన వాళ్ళతోటి ఫోన్లలో ఎలా మాట్లాడుతున్నారో చూసి చూసి సేమ్ టు సేమ్ అదే ఎమోషన్స్ని కాపీ పేస్ట్ చేస్తారు పిల్లలు. సేమ్ టు సేమ్. మనం మీరు పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడాలి, మిత్రులతో ఇలా, మనం ఏం చెప్పక్కర్లేదు. మనముది ఎలా మాట్లాడుతున్నామో కాపీ పేస్ట్ అక్కడ దిగిపోతుంటుంది అదే ఎమోషన్స్. సో మనం కూడా ఇక్కడ సీనియర్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కాపీ పేస్ట్ వాళ్ళు కమ్యూనికేషన్ నేర్చుకుంటూ ఉంటారు. మీ స్టార్లతో ఇలా మాట్లాడొద్దు, మీ టూర్తో ఇలా మాట్లాడొద్దు అని మనం చెప్పక్కర్లేదు.
మనం ఎలా ఉన్నామో అలా కాపీ పేస్ట్ అయిపోతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్ 4. మూడోది బిజినెస్ స్కిల్. ఇది ఓకే, బిజినెస్ స్కిల్. మీ బిజినెస్ గురించి ఫ్రీడమ్ విషయాలు, ప్యాసివ్ ఇన్కమ్ విషయాలు, ఆర్థిక అక్షరాస్యత అంటారు. రాబర్ట్ కియోసకి దీన్ని ఏమంటారు? ఆర్థిక అక్షరాస్యత. ఆర్థిక పరంగా ఆలోచింప చేయడం, ఆరోగ్యపరంగా ఆలోచింప చేయడం ఈ వ్యక్తికి ఎంత అవసరమో, తను బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి, పార్ట్నర్స్ని క్రియేట్ చేసుకోవాలంటే ఆర్థిక పరంగా ఆలోచించడం కూడా ఆలోచింప చేయడం అవసరం. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, కస్టమర్లు 40 మంది, పార్ట్నర్లు 4 ఉంటే చాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయినా మీరు ఇందులో చాలా వండర్ఫుల్గా వెళ్తారు. కస్టమర్లు ఒక 40 మంది అంటే ఒక కస్టమర్ ఈక్వల్ టు 1 ఫ్యామిలీ కదా, అంతేనా? ప్లస్ పార్ట్నర్స్, ఫస్ట్ ఆర్గనైజేషన్లో 4, సెకండ్ ఆర్గనైజేషన్లో 4. అంతే. మీకు మంచి నెట్వర్క్, టీం వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. లాంగ్ విజన్ ఉన్న వాళ్ళు, అంటే లాంగ్ విజన్ అంటే ఒక 25 సంవత్సరాలు, ఏదో కంపెనీకి 25 సంవత్సరాలు ఇస్తారు సర్వీసులు అందరూ. ఇన్సూరెన్స్ కంపెనీలకి, స్కూళ్ళకి, అన్నిటికీ ఇస్తుంటారు 25 ఏళ్ళు. నేను కూడా అట్లా ఇండస్ట్రీ వరకు 25 ఏళ్ళు ఇద్దామని అనుకున్నాను. అందులో ఒక 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ 25 ఏళ్ళు ఇంటూ 52 వారాలు కూడా ఇన్కమ్ వస్తూనే ఉండాలి. అది లాంగ్ విజన్ అంటాం. దాన్ని లాంగ్ విజన్ అంటాం. మరి ఈ లాంగ్ విజన్ కూడా సక్సెస్ అవుతుందా అంటే, ఎంతమంది కావాలో అట్లా ఏం లేదు. అదే మరి డూప్లికేషన్ పవర్, ఇన్కమ్ ప్లాన్ పవర్ అంటే అదే బైనరీ పవర్. అది నలుగురు ఉన్నా కూడా సరే. ఓకేనా? కొంతమందికి ఈజీగా సీనియర్లకు అర్థమవుతుంది. కానీ నేను మరి హరి సార్ ఎందుకు ఓపిక చెప్తున్నానంటే, ఆ జూనియర్స్ కోసం, మీ జూనియర్స్ కోసం. మరి వాళ్ళు లేరు సార్ ఇక్కడ అంటే, అదే జిఎస్ఎంలో చెప్పుకోండి. జిఎస్ఎం ఇది కేవలం మీకు అర్థం అవడానికి కాదు, ఆ నలుగురికి అర్థం అవడానికి. అర్థమైందా? ఇది. కానీ అసలు ఆ నలుగురు తయారవడానికే 100 వారాలు పడుతుంది. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. నేను నలుగురు లాగిన్ గురించి అనట్లే నాగరాణి మేడం కదా, నలుగురు లాగిన్ గురించి అనట్లే, నలుగురు స్టార్ల గురించి అనట్లే, నలుగురు 250ల గురించి అనట్లే. అది న్యూ 500, న్యూ 1000s అవుతారు వాళ్ళు, ఆ నలుగురు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బిజినెస్ స్కిల్స్ అంటాం. ఓకేనా? బిజినెస్ స్కిల్స్. ఇది 5వది. 6వది డిజిటల్ స్కిల్స్. డిజిటల్ స్కిల్స్ అసలు రోజు మైండ్ సెట్ ప్రోగ్రామ్ కంటే కూడా ఈ బిజినెస్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఏం కృష్ణయ్య సార్ ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు, ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే, మన దాంట్లో 25 సంవత్సరాలు నేను వర్క్ చేసినా నాకైతే రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి కళ. మన దాంట్లో అందరికీ ఉంటుంది. నాకు ఆ కళ తప్ప ఇంకేది ఉండదు. నేను ఎక్కడైనా స్ట్రిక్ట్గా ఉన్నాను అని అంటే, సీరియస్గా ఉన్నాను అని అంటే, సిన్సియర్గా ఉన్నానంటే, ఆ 25 ఏళ్ల కళనే ఉంటుంది. రెగ్యులర్గా జరిగే సిస్టమ్ మీదనే ఉంటుంది నాది మొత్తం. ఇంకెవరి మీద కోపం ఉండదు, ఇంకెవరి మీద దగ్గరోళ్ళు అనే అభిమానము ఉండదు. సిస్టమ్ వర్క్కి, నా సిస్టమ్ వర్క్కి. ఓకే, అది. ఎవరైనా దేనికి వాల్యూ ఇస్తారు? మనకి సక్సెస్ అవుతుంటే వాల్యూ ఇస్తారు, లేకపోతే ఉట్టికి ఎందుకు ఇస్తారు? ఇస్తారా అసలు? ఇవ్వనే ఇవ్వరు.
మావోడు మనోడు అన్ని సక్సెస్, సంపాదనలో సక్సెస్ ఉంటేనే. ఉమ్, లేకపోతే కాబట్టి మనం ఎక్కడ సీరియస్గా ఉండాలి, మనల్ని సక్సెస్ చేసే ఆ సిస్టమ్ దగ్గర. ఎందుకంటే సిస్టమ్ సస్టైనబిలిటీ ఇస్తుంది, నీకు ఆ పాతికేళ్ళ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ క్లారిటీ. సిక్స్త్ది డిజిటల్ స్కిల్ అన్నాను కదా, అది డిజిటల్ స్కిల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే అనుకోండి, నాకు డిజిటల్ స్కిల్ లేదు, బయట తిరగడమే ఇష్టం అనుకోండి. ఇన్ని వేరు వేరు ఏరియాల్లో మిమ్మల్ని నేను కలవగలుగుతానా? అస్సలు కలవలేను. అసలు ఈ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతానా? ఎప్పటికైతుంది? నేను తిరిగే ఏరియాలోనే మీలాంటి వాళ్ళని నేను కలుసుకోవాలంటే, మీలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలంటే అయ్యే పనేనా కృష్ణయ్య గారు? ఉం? అంత సిన్సియారిటీ ఉన్నటువంటి ఆ బాంబే మేడం నుంచి, ఆ, వీళ్ళ నుంచి, అందరి నుంచి తీసుకోవడం చాలా కష్టం. బట్ టెక్నాలజీ ఏందనుకున్నారు? టైంని యూటిలైజ్ చేసుకోవడానికి, స్పేస్తో సంబంధం లేకుండా, అంటే స్థలంతో సంబంధం లేకుండా, దూరంతో సంబంధం లేకుండా, దూరాన్ని స్థలాన్ని జయించడమే టెక్నాలజీ. ఇది వరకు బిజినెస్ చేయాలంటే ఏంటి? కంపెనీ నుంచి లక్షల ఆర్డర్లు పెట్టుకొని నా కాలనీలో పెట్టుకొని అమ్ముకోవాలి, లేకపోతే సెంటర్లో షాప్ తీసుకొని పెట్టుకోవాలి. ఎంత కష్టమైనటువంటిది! ఆ ట్రెడిషనల్ కష్టాలన్నీ తీసేసింది. సరేనా? డిజిటల్ స్కిల్స్. మరి డిజిటల్ స్కిల్ అవసరమా కాదా చెప్పండి? ఉన్నాయి. మీకు ఇంకో విషయం తెలుసా? డిజిటల్‌లో గూడా నీట్‌గా 1, 2, 3 ప్రొడక్ట్‌ల గురించి చెప్తే సరిపోద్ది. అదే చిన్న చిన్న ప్రొడక్ట్‌ల గురించి 100 ఉన్నాయనుకోండి, ప్రెజెంటేషన్ వీలైతదా నాగరాణి మేడం? అస్సలు వీలవ్వదు. హ్మ్. అప్పుడు ఎలా వెళ్తారు అన్ని ఏరియాలకి? వెళ్ళలేరు. ఏదో ఒక చిన్న ప్రొడక్ట్ గురించి చెప్పి 4, 5 ప్రొడక్ట్‌లకి అసలు పర్సెంటేజ్ వస్తదా దాని మీద? ఎంతమందికని చెప్తాం? కాబట్టి ఆ ఊర్లోనే, ఆ ఏరియాలోనే తిరగాల్సొస్తది కదా! హ్మ్. సో, ఇది 6. ఒకసారి మన సీనియర్‌లు గూడా రిపీట్ చేస్తారు. ఈ ఒక చిన్న పాయింట్స్. ఓకే. ఆహ్, సేల్స్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒకసారి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. సేల్స్ అవుతున్నాయా? హ్మ్. ఆహ్, మీ గ్రోత్ ఎప్పుడు ఎందులో ఉంటుందంటే, మీకు జరిగే పాజిటివ్‌నెస్‌లో ఉంటుంది. హ్మ్. మొట్టమొదటి పాజిటివ్‌నెస్ ఏందంటే, మన శ్రద్ధ. ఈరోజు మీకు ఇంత బాగా వినాలనేటువంటి శ్రద్ధ కలిగింది చూసారా? అదే మీ పాజిటివ్‌నెస్. దీన్ని గుర్తించకపోతే అంతే. అసలు ఈరోజు మీకు కలిగిన ఆ శ్రద్ధనే మీ గొప్ప పాజిటివ్‌నెస్. అది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అది. దీన్ని కూడా లైట్ తీసుకుంటాం. అలా కాదు కాదు. అసలు ఇదే విత్తనం. ఈ శ్రద్ధనే విత్తనం. అట్రాక్షన్ పవర్, మాగ్నెటిక్ పవర్ ఈ శ్రద్ధనే. హ్మ్. నాకేది డబ్బులిస్తాననుకుంటున్నారు? ఈ శ్రద్ధనే ఇస్తది. సో, ఫస్ట్ పాజిటివ్ ఏంటి? మనలో కలిగే శ్రద్ధనే ఫస్ట్ పాజిటివ్. వినాలనే ఆ ప్రాస్పెక్ట్, కొనాలనే ఆ కస్టమర్ వచ్చారు చూసారా? ఆ శ్రద్ధనే తర్వాత సెకండ్, థర్డ్ పాజిటివ్. ఇలా సేల్స్ గ్రోత్ చూసుకోవడం అంటే ఈ పాజిటివ్‌ని చెక్ చేసుకోవడమే అని రాసుకోవాలి. ఇది చెప్పాలి. లేకపోతే ఇంకోటేదో కొంటేనే, వాళ్ళు మళ్ళీ రీఆర్డర్‌లు పెడితేనే, వాళ్ళు లాగిన్ అయితేనే పాజిటివ్ అనుకుంటూ ఉంటారు. ఈ భ్రమ గూడా మనం తీసేయాలి. కదా! ఇది తీసేయాలి. మన పాజిటివ్ ఏ రూపంలో. నిన్న అందుకే మీటింగ్‌లో మేడము ఆ ప్రెజెంటేషన్ విన్నటువంటి ఫ్రెండ్ కొంటదేమో అని చూస్తున్నా. అసలు మీరు ముందు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, ఎప్పుడు టైమ్ ఇవ్వని ఫ్రెండ్ టైమ్ ఇచ్చారంట. హ్మ్. మరి అది గ్రేటే కదా! ఓకే. ఆ పాజిటివ్‌ని. అంటే మీకు టైమ్ టేకింగ్ స్కిల్ ఉన్నట్టేనా కాదా? అది గుర్తించాలి. అంటే ఆ సబ్జెక్ట్ కట్టిపడేసి 1 అవర్ కూర్చొని ఆ కొత్త వ్యక్తి విన్నారంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్టే కదా అక్కడ. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ హస్బెండ్‌కి చెప్పాలి. 3000 గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇదంతా మ్యాటర్స్. ఓకే.
సో విలువైన మ్యాటర్ మీ దగ్గర ఉందా లేదా, అది మ్యాటర్. ఓకే, రైట్. సో మీ గ్రోత్ని, సేల్స్ గ్రోత్ని పాజిటివ్ కోణంలో చెక్ చేసుకోండి. పాజిటివ్, ఫస్ట్ పాజిటివ్ శ్రద్ధయే. జానే సార్ ఇది జిఎస్ఎంలో చెప్పాలి ప్రతి ఒక్క కస్టమర్కి వాటి. ఇక తర్వాతది మీ దాంట్లో కూడా రిటైలర్స్ రిటైలింగ్ చేసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారా, ఇది ఒక పాయింట్. తర్వాత మీ డైమండ్ క్రియేషన్ అయిపోతుంటే చెక్ చేసుకోవాల్సిన బిజినెస్ యాంగిల్, ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఓకేనా వీరంజన గారు, మీరు బోల్డ్ ప్రోడక్ట్ అమ్మారు, ఆ కస్టమర్లు ఎవరికైనా ఉపాధి అవసరం ఉందా, వాళ్ళకి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక 20 కస్టమర్స్ తోటి 20,000ని ఎర్న్ చేద్దామని అనుకుంటున్నారా అని మీరు ఆలోచించాలి. సో ఇది ఒకటి అయిపోయింది కదా. తర్వాత అది అన్నీ నేను చాలా వివరంగా చెప్తున్నాను మీకు. తర్వాత ఆ వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈజీగా ఫాలో అయ్యేటట్టుగా, అంటే వాళ్ళకున్న బ్యాలెన్స్ చేసుకుంటూ, వర్క్ బ్యాలెన్స్ ఇంట్లోనే ఉంటూ కూడా చేసుకునేటట్టు ఇది ఉందా మీ యొక్క చెప్తున్నవి. నేను వర్క్లో ఉన్నాను సార్, నో ప్రాబ్లం, హెడ్ ఫోన్స్ పెట్టుకొని లాగిన్ అయ్యి వినండి. జిఎస్ఎం చాలా సింపుల్, వారానికి ఒక 1 అవరే సింపుల్గా వాళ్ళ కోసం డిజైన్ చేసిందే కదా. ఈజీగా డూప్లికేషన్ జరుగుతుందా, ఓకేనా. మన ప్రొడక్ట్స్ని ఈజీగా షేర్ చేయగలుగుతారు అని మీరు గుర్తించండి. మన ప్రోడక్ట్ని ఈజీగా షేర్ చేయగలుగుతారు, అంత సైన్స్ ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది అందులో. ఓకే, సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ప్రోడక్ట్ దగ్గర ఖచ్చితంగా ఎక్కువ మందికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు తెలిసిపోతుంది అనమాట, డైజెషన్ మంచిగా అవుతుంది, యాక్టివ్నెస్ ఎక్కువ కనబడుతుంది కాఫీ తాగిన తర్వాత. ఇట్లాంటిది సెల్ఫ్, అంటే రిజల్ట్ కూడా అందని మంచి జరుగుతుంటుంది. ఓకేనా రంగా సార్, ఇప్పుడు నేను యాపిల్ తిన్నాను, అది రిపోర్ట్లకు అందకపోవచ్చు, కానీ తిన్న తర్వాత నాకు ఏ విధంగా ఉంది డైజెషన్, ఎంత యాక్టివ్ ఉందా తెలుస్తుందా లేదా, ఆ పోషకం న్యూట్రిషన్ తిన్న తర్వాత. అట్లా మన ప్రోడక్ట్ తీసుకోగానే పర్సనల్ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది. అది నెంబర్ 1 సక్సెస్, సాటిస్ఫాక్షన్ అంటాం దాన్ని. ఓకే, టేస్ట్ బాగుండడం అది కాదు, పర్సనల్. రెండవది రిపోర్ట్ రిజల్ట్ పరంగా కూడా వాళ్ళకి బాగుంటుంది. రిపోర్ట్ మనకు బాగుంటుంది. మూడవది, ఈ రోజుల్లో హెల్త్ నీడ్ మరీ ఎక్కువగా ఉంది, అందుకోసమైనా వాళ్ళు షేర్ చేస్తారు ఈజీగా. సో ఈ 3 బోగసారి. ఒకటి పర్సనల్ సాటిస్ఫాక్షన్, తాగితే తెలిసిపోతుంది. ఓకే, డైజెషన్ ఎలా అవుతుంది అంతా కూడా అర్థమైపోతుంది. అంత పల్స్ తాగి పడుకుంటే ఎంత నిద్ర పడుతుంది, కేరు పల్స్ మంచి నిద్ర పడుతుంది. రెండవది రిజల్ట్ చూసుకున్నా వాళ్ళకి అర్థమైపోద్ది 3 months 6 months. మూడవది హెల్త్ నీడ్ చాలా చాలా ఉంది ఈ రోజుల్లో, హెల్త్ నీడ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఈజీగా షేర్ అవుతుంది. బాగుందా ఇన్ఫర్మేషన్? భయపడే ఇది స్కిల్స్ కోణంలో నేను ఎంతమంది శ్రద్ధ విన్నారా, అందరు విన్నారా, ఇంతసేపు ఉన్నారంటే విన్నట్టే. కొంచెం పనిలో ఉండి అటు ఇటుగా ఉన్న వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, అందుకే సీనియర్స్కి మీరు థ్యాంక్స్ చెప్పాలి, అమ్మయ్య రికార్డ్ చేస్తున్నారు సార్ అని.
అప్పుడు మీరు తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ వినండి. జస్ట్ ఫోకస్ చేసి వినినంత మాత్రానే మీకు రిటైల్ టీము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఇంక అంతకంటే పెద్ద పనేం లేదు. అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా చెప్పడం. నీడ్ ఉందా సార్ మరి సమాజంలో? చెప్పాను కదా, ఉత్తరేని పళ్ళపొడికే అంత నీడ్ ఉంటే పల్సుకు కాఫీలకి ఎంత నీడ్ ఉందా? బాగా సార్, పాయింట్ ఒకసారి స్పీడ్గా వండర్ఫుల్ సార్. ఒకసారి సార్ నేను చెప్పండి సార్. నేను కాలేజ్ నుంచి గమనిస్తున్నాను సార్. అంటే ఉత్తరాయణ అంటే నేను కూడా ముందు తెచ్చుకున్నాను సార్. ఆర్డర్ పెట్టుకున్నాను. తెచ్చుకోరా? ఎస్ సార్. అసలు ఈ తీసుకొని ఎలా కనెక్ట్ చేస్తుంది అన్న దానికి పోతే సార్ ఎంత వండర్ఫుల్ అనిపిస్తుంది సార్. అసలు నాకు ఫస్ట్ అర్థం కాలే. నిజానికి అది నీడ్, అది మీరు గుర్తించింది కాబట్టి చాలా నీడు గుర్తించింది కాబట్టి తెచ్చుకున్నారు మీరు. అని అలా గుర్తించే వాళ్ళు ఉన్నారు, కానీ చేయడమే మన దగ్గర ఉన్నటువంటిది. అక్కడ మనం సక్సెస్ అయితే ఇంకా ఉన్న ముందుకెళ్ళచ్చు. పళ్ళు ఊడిపోకుండా ఉండడానికి, వచ్చే పళ్ళు ఇంకా బాగుండడానికి ఇది చాలా అవసరం. ఒక్కసారి కింద టైటిల్ రాస్తే అయిపోతుంది. ఉన్న పళ్ళు కూడా ఊడిపోకుండా ఉండడానికి ఇది. ఓకే, సో ఈ పంటి సమస్యలు మామూలు సమస్యలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి పెయిన్ మామూలుగా ఉండదు. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తట్టుకోలేనంత ఉంటుంది. చెవిలో పోటు కానీ చాలా పవర్ఫుల్ సార్. అది చాలా తెలుసు. అయితే అప్పుడు చెట్లు ఎప్పటివరకు అక్కడ ఉండేది, దాని చెట్టు వీకేసి అది వేరుతోటి ఎప్పుడు తోముకుంది అప్పుడు నేను. కానీ దొరుకుతలేదు ఇప్పుడు అవి. అప్పుడు ఇంటి చుట్టూ ఉండేది అప్పుడు చెట్లు. నాకు ఐడియా లేదు. ఓకే, అది నేను చిన్నప్పటి నుంచి తోమేసి అప్పుడు ఎప్పుడు దొరికితే చెట్టు వీకేసి అట్నే ఏరుతో తోమేసేది. అది ఇప్పుడు దొరుకుతలేవు అవి. అంటే ఇల్లు ఎక్కువ అయిపోయింది. పౌడరు ఇప్పుడు మనం ఎట్లయినా లాలాజలం లోపలికి వెళ్తుంటుంది కదా, అది లోపలికి వెళ్ళినా మంచిదేనా పిల్లలకి పెద్దలకి? చాలా చాలా సంభవం, చాలా మంచిది సార్. అది ఇది పేస్ట్ కెమికల్స్ కాకుండా. ఎస్, అవును సార్, చాలా మంచిది. ఇది చెప్పిన అవతల వ్యక్తి తీసుకుంటారు కదా దాని విలువ తెలిసి. ఎస్ సార్, అవును. వేప ఉత్తరం ఈ రెండే సార్, ఇవి నెంబర్ 1 ఇవి. దీని తర్వాత ఇంకా వేరే చెట్లు కాదు. వేరేదే. అచ్చా, ఇంకా ఏదే కాదు. వేప విన్నాను కానీ ఉత్తరేణి అనేది ఆ ఈ ఫ్రెండ్ రెండు సార్ చాలా పవర్ఫుల్ ఇవి. వివరంగా చెప్పాడు నాకు. దాన్ని మీరు చెప్పినారు సార్, ఈ రోజు నాకు కనెక్టింగ్ పాయింట్ ఉంది సార్. ఎంత వండర్ఫుల్ సార్. నిజంగా అది ఆ ఊర్లో ఆ నీటిని గుర్తించినటువంటి వాళ్ళకి అమ్ముకుంటే నెలకు 5,000 వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం మన ప్రొడక్ట్ గురించి కదా నీటిని మనం తెలుసుకోగలిగితే, ఇంట్లో ఉండి ఇప్పుడు లక్ష్మీ మేడం ఉదాహరణ తీసుకుంటే ₹1,00,000 సంపాదించింది అంటే ఎంత గొప్పది మన దగ్గర ఉన్నది. అవే 20 ఫ్యామిలీస్ కి అక్కడి నుంచి అట్లా డూప్లికేట్ అయిపోతుంది. అయితే ఈ డూప్లికేట్ షేర్ చేసిన వ్యక్తికి కూడా పర్సంటేజ్ ఉందంటే అది ఆ ఇన్కమ్ యొక్క బ్యూటీ, ఆ ఇన్కమ్ ప్లాన్ బ్యూటీ. అది యూట్యూబ్ లో అంతేనా? ఒకసారి సార్ సీనియర్లు నాగరాజ్ మేడం మీరు చెప్పండి, కనెక్ట్ అయిన ఇప్పుడు సార్ చెప్పిన కనెక్టింగ్ పాయింట్ ఎట్లా షేర్ చేసుకున్నారో అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు స్టార్టింగ్ లో నచ్చడం అనే దాని గురించే స్టార్ట్ అయింది కదా సార్. సో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ లోనే ప్రోడక్ట్ నచ్చడం నుండే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము. చాలా విషయాలు చాలా బాగా చెప్పారు సార్. సో మనకేంటంటే ఇప్పుడు అందరికీ మన ప్రోడక్ట్ అవసరం ఉన్నది, నెక్స్ట్ ఉపాధి అవసరం అనేది కూడా చాలా ఉంది సార్. సో ఆ విధంగా కూడా మనము ప్రాస్పెక్ట్స్ నెక్స్ట్ కస్టమర్స్ కూడా మనం కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు అంటే మనకి బిస్కెట్స్ లాంటివి, నూడిల్స్ లాంటివి అంటే ఎక్కువ ఎమర్జెన్సీ ఉన్నదే మనకి మార్కెట్ లో అనేది మనం ఎలా చూడాలనేది. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ లో అమ్ముడుపోతున్న వాటి గురించి ఎంత తెలిస్తే అంత అమ్మకాలు తగ్గుతాయి. ఈ న్యాచురల్ ప్రొడక్ట్ గురించి ఎంత తెలిస్తే వాల్యూ అంత పెరుగుతుంది. కాబట్టి నేను నాట్ టు వరీ, వాటి ముందు ఇవి అని అనుకోవాల్సిన ఇది మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు సారు నేను డిస్కస్ చేసాము వేప ఉత్తరేణి గురించి.
వెంటనే మీరు కూడా ఏం చేస్తారు, రేపొద్దున మీరు న్యాచురల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దీన్ని చెక్ చేస్తారు. ఎస్ సార్. అవునా? ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. అలాగే ఎస్ సార్. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం ఎంత చెప్పుకుంటే రేపొద్దున వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమంటే ఎస్ సార్. ఇప్పుడు మా మేడము ఇంటికి వెళ్తుంది, వాళ్ళ పండక్కి వెళ్తుంది కదా, వాళ్ళ చెల్లె ఫ్యామిలీకి, అక్క ఫ్యామిలీకి, తమ్ముడు ఫ్యామిలీకి ప్రొడక్ట్లను పక్కన పెడుతుంది. ఎస్ సార్. ఉమ్. దీనికి అంత నీడ్ వాళ్ళకి ఆరోగ్యం గురించి. అట్లా మొదట్లో తెలియకున్నా వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. అది ఎస్ సార్. నెక్స్ట్. అంటే టైం తీసుకునే స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అది ఫస్ట్ మనం వాళ్ళ టైం ఇవ్వగలిగితేనే మనం ఈ హెల్త్ అవేర్నెస్ అనేది ఇవ్వగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ అంకుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజెక్షన్స్ హ్యాండ్లింగ్ స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్ సార్ ఇది. నెక్స్ట్ డిజిటల్ స్కిల్స్ అంటే మనము దూరం ఉన్న పర్సన్ ని ఇప్పుడు ఎంత లాంగ్ లో ఉన్నా సరే, ఇప్పుడు నేనైతే ఫేస్బుక్ నుండే మనము కస్టమర్ క్రియేషన్ అనేది అవుతుంది సార్. ఇప్పుడు అది ఏ విధంగా అంటే మనకి జూమ్ ద్వారానే జరగడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి డిజిటల్ అనేది, ఈ డిజిటల్ స్కిల్స్ అనేది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి సార్. చాలా ఇంపార్టెంట్. షేర్ చేయడము, సెండ్ చేయడము, వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా కరెక్ట్. ఇప్పుడు ఇది 1 గంట 2 గంటలు ఉండొచ్చు, బట్ ఒక పావు గంట ఎక్కడో చాలా ఇంపార్టెంట్ టాపిక్ రన్ అయి ఉండొచ్చు. ఓకే, దాన్ని చూపించాలి. ఫస్ట్ మనం చూస్తేనే కదా తెలిసేది. ఇగో ఇన్ని నిమిషాల దగ్గర ఒకసారి చూడండి మీరు అనాలి. ఇన్ని నిమిషాల దగ్గర చూడండి, మనం ఫోన్లో మాట్లాడదాము అని. సో అప్పుడు మా మేడం, మా సార్ ఎప్పుడు ఫోన్ చేసినా చాలా విలువైన సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారని అనుకుంటారు. మీరు ఈరోజు రాలేకపోయారు, నో ప్రాబ్లం, కానీ ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్. ఇది ఒక స్కిల్, టైం తీసుకోవడం కూడా ఒక స్కిల్లే. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్స్ చాలా తక్కువ వెయిట్ ఉంది, కానీ ఇంకో నోట్స్ చాలా వెయిట్ ఉంది. నాకు అండర్స్టాండింగ్ ఉందనుకోండి, చేతికి ఆ పవరే తీసుకొచ్చుకుంటాను. కేజీ బరువు ఉన్న దానికి జస్ట్ ఈ కప్పును లేపడానికి నాకు ఐడియా ఉంది కాబట్టి అంత ఉపయోగించదు. కానీ ఇది 2 కేజీలు ఉంటుందంటే ఏం చేస్తాం, ముందే ఎనర్జీ తీసుకొని దాన్ని లిఫ్ట్ చేస్తాం. సో అట్లా ఇది ఒక స్కిల్. మీరు ఏదో మావాడే కదా టైం ఇచ్చేస్తాడు అనుకోకండి. కాబట్టి తగు జాగ్రత్త, స్కిల్ అన్న దగ్గర జాగ్రత్త చూపిస్తామండి. టేస్టీగా వండడం ఒక స్కిల్ అని మీకు ఐడియా వచ్చింది అనుకోండి, వెంటనే వంట దగ్గరికి ఏమొస్తుంది, జాగ్రత్త వచ్చేస్తుంది. అట్లా. సో డిజిటల్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్. నాగేశ్వరరావు సార్ అని డైలీ మార్నింగ్ ఆర్ఎస్ఎషన్ కూడా వస్తున్నారు సార్. తను నర్సరావుపేట ఫేస్బుక్ నుండే పరిచయం అయ్యారు సారు. బ్లాక్ కాఫీ తీసుకున్నారు, డైలీ మార్నింగ్ సెషన్ కి నెక్స్ట్ ఈవినింగ్ కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కే కనెక్ట్ అయ్యి వస్తున్నారు సారు. నేనైతే ప్రోడక్ట్ కంటిన్యూ చేసుకుంటా మేడం, బిజినెస్ అంటే అట్లా లేదు, ప్రోడక్ట్ బాగుంది. నెక్స్ట్ మన సబ్జెక్ట్ కూడా చాలా నచ్చింది సార్. మార్నింగ్ 5కే వస్తారు సార్. చూడండి, ఒక కస్టమర్ మీకు, ఇప్పుడు కస్టమర్ అంటే కన్జ్యూమర్ అయ్యేది కదా, అంతేనా? సో మీకు ఆ కన్జ్యూమర్ అనేది వచ్చారు, వాళ్ళకి అవసరమైన ఒక 2 ప్రోడక్ట్లు తీసుకున్నారు అనుకోండి, మీకు ఆ 1000 రూపీస్ ఉంటాయి. ఇదే 1000 రూపీస్ కోసం మీరు చూడండి, అట్లాంటి కస్టమర్లు మీకు నెలకు ఒక 10 మంది ఉన్న 10 మంది అయిపోతున్నాయి కదా. అట్లాంటి వాళ్ళు 10,000. దీనికోసమే మనం ఇంకా ఎక్కడ అలాంటి కస్టమర్లు 100 మంది ఉంటే. అనంతపురం నుంచి కూడా ఒకసారి వచ్చారు సార్, వాళ్ళ మేడం కి ఇరెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఉంటే ఐపల్స్ కంటిన్యూ చేశారు సార్. ఇప్పుడు లాస్ట్ మంత్ వీళ్ళిద్దరు వచ్చినట్టు ఫేస్బుక్ నుండి, నరసింహ సార్ అని అనంతపురం. మీకు అవగాహన కల్పించడం ద్వారా, ఓకే, అవగాహన కల్పించడం ద్వారా, డైట్ గురించి దాని గురించి అవగాహన కల్పించడం ద్వారా మీకు డూప్లికేషన్ జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే డబల్ అవుతుంది నా యొక్క కస్టమర్ ఫ్యామిలీస్ అని, అవునా? సో ఈ డిజిటల్ స్కిల్ కూడా అవసరం. ఓకే, సో అందుకనే ఎడ్యుకేషన్ స్కిల్ అనేది అంటే వాళ్ళు కొంచెం వినేలాగా చేయగలడం కూడా, అది కూడా స్కిల్లే కదా. అది కూడా రాసుకున్నారా? వెరీ గుడ్.
సో ఇట్లా చూడండి మేడం, డిజిటల్ ద్వారా కూడా అందరినీ రీచ్ అవుతుంది, కొత్తగా కస్టమర్ క్రియేషన్ చేసుకుంటుంది, నేమ్ లిస్ట్ క్రియేషన్. చెయ్యాలన్న తలంపు, పట్టుదల ఉంటే ఎలాగైనా సరే సమాజానికి అయితే అవసరం ఉంది. ఓకే మేడం. అట్లా ప్రతి వారము ఒక ఇద్దరు కొత్త కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్నా కూడా ఒక సంవత్సరం మొత్తంలో 100 మంది ఉంటారు. ఎస్ సార్. ఓకే, సార్ది పవర్ కట్ అయినట్టుంది. మంచి సమాచారం కదా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. గుడ్, థ్యాంక్ యూ సార్. గ్రేట్. అసలు మీరు అది గ్రేట్ స్కిల్. మీరు అసలు ఫేస్బుక్ నుంచి ఎట్లా పట్టుకోవాలి వాళ్ళని, మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళకు నచ్చే విధంగా మాట్లాడి వాళ్ళు కస్టమర్గా చేసుకోవడం చాలా గ్రేట్. అది గ్రేట్ స్కిల్. అది థ్యాంక్ యూ సార్. అట్లా వెల్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పండి, నాకు ఈ లెక్క మీకు అట్లా ఆ, ఒక 100 మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి, ప్రతి వారం ఒక ఇద్దరు అనుకుందాం, అంటే యావరేజ్గా ఒక 100 మంది కస్టమర్లు వచ్చారనుకోండి. ఓకే, 2 ప్రొడక్ట్స్ అయినా సరే ఒక 1000 రూపీస్ ఉందంటే 100 × 1000 ఎంతండి? ఆ సంవత్సరం ₹1,00,000 ఉన్నట్టేనా మీకు? ఎస్ సార్. ₹1,00,000 ఉన్నట్టే. బయట జాబ్ చేసినప్పుడు. సో ఉట్టిగానే ఇంట్లో ఉండి ఆ టైం కేటాయించుకుంటూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ డిజిటల్ స్కిల్ ద్వారా ఉంటే అంతే కదా. లేదు వాళ్ళు కూడా ఇంకా ఉపాధికి కావాలని వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అదే 10 lakhs అవుతుంది. ఎస్ సార్. అది 3 yearsలో, ఇప్పుడు 1 yearలో 1 lakh ఇచ్చింది, 3 yearsలో 10 lakh ఇచ్చింది అనుకోండి, గ్రేటా కదా. ఎస్ సార్. అది అందుకని అభిలాష్ సార్ అన్నది ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ 8th వండర్ అని ఎప్పుడో చెప్పారు. 8th వండర్, దీనికి 100% లీగాలిటీ ఉంది అని నొక్కి వక్కానించడం జరిగింది. అదే రుజువైంది ఇప్పుడు. 8th వండర్, దీన్ని గుర్తించకుండా ఉంటే ఇక మనం ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ శ్రీరంగ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎవ్రీబడీస్. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి టేస్ట్ కంటే ముందు ప్రోడక్ట్లో సలహాలు మనకు ప్రోడక్ట్లో ఫీడ్బ్యాక్ బాగా ఇస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఆకలి పెరిగింది, నిద్ర వస్తుందని చెప్పేసి చాలా వరకు ఇది చాలా ఇన్ఫర్మేషన్ మనం తాగొచ్చు వాళ్ళ దగ్గర. సెకండ్ ట్యాంక్ వీటిలో మనకి ఇవి బాగా వర్కౌట్ అవుతాయి సార్. వెరీ గుడ్. సెకండ్ ట్యాంక్ మీట్లో ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఎప్పుడైతే కస్టమర్ దగ్గర సెకండ్ ట్యాంక్ మీట్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది వాళ్ళ దగ్గర మనం. సో అందరినీ డైమండ్ క్రియేటర్ గా చేయడానికి వర్క్స్ బాగా జరుగుతున్నాయి మీ దగ్గర? జరుగుతున్నాయి సార్. మన అస్ట్రో మేడం దగ్గర పాజిటివ్ కస్టమర్ దగ్గర 20 నేమ్ లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ జస్ట్ షేరింగ్ చేయమన్నాం, 20 ఫ్యామిలీస్ షేరింగ్ చేయండి అని చెప్పాను అంతే. మీరు జస్ట్ టైం తీసుకుని మేమే మాట్లాడతాం అంతా కూడా చెప్పాము. ఓకేనా, నేమ్స్ ఇచ్చారు సార్, వాళ్ళని సెలెక్షన్ చేయాలి. ఈ రోజు చెప్పిన విషయాల్లో మీకు కనెక్ట్ అయింది చెప్పండి. ఈరోజు చెప్పిన విషయంలో బాగా కనెక్ట్ అయిన విషయాలు వచ్చేసి మనం స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు సార్. తర్వాత వచ్చేసి నాకు ఈరోజు మన శ్రద్ధ మన పెట్టుబడి అనేది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే శ్రద్ధనే ఫస్ట్ పాజిటివ్ సార్, అది చాలా పాజిటివ్ అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ మార్నింగ్ కనెక్ట్ అయ్యారు, అవునా? ఇది మీకు 7 లక్షలు ఇచ్చింది, ఓకేనా సార్? ఖచ్చితంగా అది. సో ఆ శ్రద్ధే ఫస్ట్ పాజిటివ్. అవును సార్. సెకండ్ పాజిటివ్ వాళ్ళు మీకు టైం ఇవ్వడం, ప్రెజెంటేషన్ ఇవ్వడం. సెకండ్ టైం తీసుకోవడం, వాళ్ళ టైం తీసుకోవడం. థర్డ్ పాజిటివ్ వాళ్ళు కొనడం. ఫోర్త్ పాజిటివ్ కొన్న తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం. మరి అవన్నీ పాజిటివ్ లేదు కదా? పాజిటివ్ లేదు సార్, చాలా పాజిటివ్స్ ఇవన్నీ మనకి. ఏ కాదు, మనం చెప్పే ప్రెజెంటేషన్ లో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్, హెల్త్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకు కూడా ఏమంటున్నాం అంటే మీరు కొనడం ముఖ్యం కాదు, మాకు వినడం ముఖ్యం అని చెప్తున్నాం వాళ్ళకి. అంతే.
మీరు ఫస్ట్ ఒకసారి వినండి, మీరు విన్న తర్వాత మీరే నిర్ణయం చేసుకోండి మాకు అని చెప్తున్నాం వాళ్ళకి. గుడ్ గుడ్, వెరీ గుడ్. అంతే. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈ 2026కి మీరు ఏమి నేర్చుకోవాలో ఏం చేయాలో అదే చేస్తున్నారు. సార్. కాకపోతే దీన్ని ఒక 100 వీక్స్ అట్లా చేస్తే అదే గొప్ప పెట్టుబడి. సరేనా? రైట్ సార్, తప్పకుండా సార్. కమాలి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందులో నుంచి మాట్లాడండి. ఒక్క నిమిషం. అయితే ఇదే కరెక్ట్. అయితే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు కదా, వస్తారులేండి. రేపు 5G వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి కష్టాలు. మన పెట్టుబడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. అంతే. ఇంకోటి డిజిటల్ గా మనం ఎంత దూరం వాళ్ళనైనా టైంకు చేరుకోవచ్చు అనేది మెయిన్ పాయింట్ సార్. ఇంకోటి వచ్చేసి మనం మంత్లో ఎంత ఇన్కమ్ తీసుకుంటాం జయించే దానికి డిజిటల్ వర్క్ చాలా అవసరం. నెక్స్ట్ సార్, మనం మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, ఇయర్ లో ఎంత గ్రోత్ వచ్చింది, మనతో పాటు మన బోత్ సైడ్ టీం కూడా ఎలా ఉంది, ఎంత రావాలి అనేది బిజినెస్ ఎలా మనం వర్క్ చేయించుకోవాలి అంటే మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్తూ మన సీనియర్స్ తో చెప్పించుకుంటూ ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకుంటే మన గ్రోత్ అనుకున్న టైంకి అనుకున్న విధంగా జరుగుతుంది అనేది నాకు కనెక్ట్ అయ్యింది సార్. చిన్న స్కిల్స్ ని పట్టించుకోవాలి బిజినెస్ గ్రోత్ ఉండాలంటే. సూక్ష్మ స్థాయిలోనే ఉంటుంది మొత్తం సీక్రెట్ అంతా. సూక్ష్మంలో మోక్షం అంటారుగా, అట్లా ఆ యొక్క మైక్రో లెవెల్లోనే చూసుకోవాలి. ఓకే, డిజిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, జానే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ క్వశ్చన్ ఇచ్చినందుకు. రైట్, ఈరోజు చాలా మైండ్ పవర్ అనేది మార్కెట్ను క్రియేషన్ చేస్తుంది. ఇది ఫస్ట్ హైలైట్ పాయింట్. ఈరోజు మొత్తం కూడా స్టెప్ 1 అండ్ డైమండ్ క్రియేటర్కి ఉపయోగపడేటటువంటి పాయింట్స్ మనం తీసుకున్నాం. బిజినెస్ అంతా నచ్చడంలోనే ఉంది. ఇది ఒకటి మెయిన్ ఏంటంటే నచ్చడం అనేది, ఈ పదాన్ని మనం బాగా ఆధారంగానే ఉంటుంది. ఏం నచ్చింది అనేది, ఏం నచ్చాలంటే మెయిన్గా సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్, ఈ రెండు మాత్రమే మనకు ముందుకు తీసుకెళ్తాయి అనేది కూడా. ఈ ఎట్లా తెలుస్తాయి అంటే మన వర్క్ తీరును బట్టి తెలుస్తాయి. ఎంత సిన్సియర్గా ఉన్నాం, ఎంత సీరియస్నెస్గా ఉన్నది మన వర్క్ తీరును బట్టి తెలుస్తుంది. ఇది ఏది ఉద్యోగం కాదు కదా, ఒక దగ్గరికి వెళ్ళి షాప్ కాదు కదా వెళ్ళి చూసేది. వాట్సాప్ జూమ్ లోనే మన సీరియస్నెస్ సిన్సియారిటీ తెలుస్తుంది. వాట్సాప్ జూమ్ ఈ రెండిటి ద్వారానే ఆ మనిషికి ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత శ్రద్ధ సిన్సియారిటీ ఉంది అనేది తెలుస్తుంది. కస్టమర్కు నచ్చినట్లు మనం ఎట్లా అపియరెన్స్ ఉంటుంది, మన మాటలు కానీ మన తీరు కానీ కస్టమర్కు ఉపయోగపడేలా. ఇంకేంటంటే శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. శ్రద్ధాభక్తులే సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ. దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే 40 మంది కస్టమర్లు, నలుగురు పార్ట్నర్లు ఉంటే చాలు. ఇంకంతకంటే పివర్ సక్సెస్కు వండర్ఫుల్. ఒక 40 మంది కస్టమర్లైనా ఉండాలనేది ఉన్నది. ఇక్కడ మెయిన్గా సమాజానికి అవసరమైన రంగంలో ఉన్నామా లేదా. ఇప్పుడు మనిషి నాకు ఇది అవసరం లేదు, కూల్ డ్రింక్స్ అవసరం లేదు, నాకు ఇవన్నీ పక్కన పెడితే బ్రెడ్ అవసరం లేదు, జామ్ అవసరం లేదు, పక్కన పెడితే మన ప్రోడక్ట్ తీసేసినా కూడా మన ప్రోడక్ట్ అనేది అవసరం ఉన్న దాంట్లో లిస్ట్లో ఉంటుందా లేదా. అంటే నీడ్లో ఉండాలి, అవసరంలో ఉండాలి మన ప్రోడక్ట్. మరి కరోనా సమయంలో రాష్ట్రానికి మధ్య అనేక ప్రోడక్ట్లు ఆపినా కూడా మన ప్రోడక్ట్లకి పర్మిషన్ లభించిందంటే దేనికి అనుకున్నారు? డిమార్ట్ లో ఉన్న దేనికి పర్మిషన్ రాలేదు? హెల్త్ నీడ్.
ఈ ఉత్తరేణి పల్లపుల్ల అది ఇది బాగుంది. అది ఉత్తరేణి వండర్ఫుల్ సార్. అది కనెక్ట్ చేసుకున్నది అంటే ఒక చిన్న ప్రోడక్ట్కే అంత కనెక్ట్ చేయగలుగుతున్నప్పుడు మనం ఇంత ప్రీమియం ప్రోడక్ట్ను కనెక్ట్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. మంచి పర్సంటేజ్ ఉన్నది మళ్ళీ. మంచి పర్సంటేజ్ ఉంది. ప్రీమియం ప్రోడక్ట్ ప్లస్ దాని తగ్గటువంటి కమిషన్ పర్సంటేజ్. మంచి పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇంకా మనం కనెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ దేశానికి కావాల్సింది ఉపాధి. 1,20,00,000 మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ఉపాధి కోసం. 20,00,000 మందికి కూడా ఉపాధి దొరకట్లేదు. ఇంకా ఎంతో మందికి ఉపాధి అవసరం ఉంది దానికోసం. మరి ఇంకా ఏంటంటే ఆరోగ్యం గురించి ఆర్గాన్స్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆర్గాన్స్ ప్రీమియం కాబట్టి మనకు దానికి ఇచ్చే ఆహారం కూడా ఉపాహారం కూడా ప్రీమియంగానే ఉంటుంది. ఈ స్కిల్స్ ఈ బేసిక్ స్కిల్స్ సార్. టైం తీసుకోవడం ఒక స్కిల్ అని గుర్తించాలి. ఇది ఎట్లా ఉండాలంటే లక్ష్యాత్మకంగా ఉండాలి. పక్షి కన్ను కనపడ్డట్టు లక్ష్యాత్మకంగా నువ్వు కనుక వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే అప్పుడు నువ్వు అన్నీ నేర్చుకుంటావు కరెక్ట్గా లక్ష్యాత్మకంగా. ఏదో ఇన్వైట్ చేయాలి కాబట్టి ఇన్వైట్ చేయడం కాదు. ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇప్పించాలనుకుంటే మాత్రం ఇన్విటేషన్ ఆటోమేటిక్గా టైం తీసుకోవడం ఆటోమేటిక్గా మారుతుంది. రెండోది రిజెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్. ఈ రిజెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా రిజెక్షన్స్ అనేవి వస్తుంటాయి. దీన్ని కూడా మనం జిఎస్ఎంలో డిస్కస్ చేస్తాం. మూడోది ఎడ్యుకేషన్ తీసుకోవడం మీద ఆసక్తి కల్పించడం చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది. నాలుగోది కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అంటే ఏమిటి లేదు, అవతల వ్యక్తి ఎమోషన్స్ తగ్గట్లుగా కనెక్ట్ చేయడమే కమ్యూనికేషన్. ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా కనెక్ట్ చేయడమే. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళకు అవసరమైనట్టు స్ట్రెస్ తీసేయడం. అంతే, వాళ్ళ స్ట్రెస్ని తీసేయాలి, ఫ్రీనెస్ చేయాలి అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఆర్థికంగా సేమ్ కమ్యూనికేషన్ లో నా దగ్గర ఉన్న సమాచారం సబ్జెక్టు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళలో ఏ అవసరాన్ని తీరుస్తుంది నా దగ్గర ఉన్న సబ్జెక్టు అని ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు ఏం మాట్లాడాలనేది కమ్యూనికేట్ అవుతుంది. ఆర్థికంగా ఆలోచింపజేయడం ఇది ఇంపార్టెంట్. ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఈ రెండు స్టార్ట్ అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్, అనుబంధాల పరంగా రిలేషన్షిప్ స్కిల్స్. తర్వాత ఎప్పుడు ఇవన్నీ వస్తున్నాయంటే లాంగ్ విజన్ ఉన్నప్పుడు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం స్కిల్స్ అంటే లాంగ్ విజన్ ఉండాలి. అది అసలు మ్యాటర్. ఓకే, నేను ఇన్ని సంవత్సరాలు ఈ కంపెనీలో ఉండి నేను ఇంత ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్కిల్స్ ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. లాంగ్ విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఉపయోగపడేది డిజిటల్ స్కిల్స్. ఈ డిజిటల్ మొత్తం ఎరా కూడా ఇప్పుడు డిజిటల్ స్కిల్స్. డిజిటల్ స్కిల్స్ కాలాన్ని అండ్ దూరాన్ని అన్నిటిని టెక్నాలజీ ద్వారా దగ్గర చేసింది అనేది. తర్వాత ఇంకా మీకు పాజిటివ్స్ని ఎలా గుర్తించాలంటే, సో ఎవరన్నా చిన్న చిన్న పాజిటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సమయం ఇచ్చినా కానీ, శ్రద్ధ ఉన్నా కానీ, తర్వాత ఈ పాజిటివ్స్ ఇవన్నిటినీ మనం గుర్తించి ముందుకెళ్ళడం. తర్వాత ఫైనల్గా ఈజీగా డూప్లికేషన్ అయ్యేలాగా కూడా చూసుకోవడం అనేది. డూప్లికేషన్ కూడా అంటే మనలాంటి పార్ట్నర్స్ వచ్చు. ఇవన్నీ చేస్తుంటే ఫస్ట్ మనకు 40 మంది కస్టమర్లు వస్తారు, తర్వాత పార్ట్నర్స్ వస్తుంటారు. కాబట్టి అలా మనం ముందుకెళ్ళి చాలా వండర్ఫుల్ సెషన్ సార్ ఇది. ఇంకా ఇంకోటి చెప్పారు, ఫలానా మిత్రుడికి సపోజ్ ఈరోజు రాలేదు, ఆ వీడియో పంపించి ఫలానా నిమిషం ఫలానా సెకండ్ దగ్గర వెరీ వాల్యూడ్ పాయింట్ ఉంది, అది మీరు చెక్ వినండి. విన్న తర్వాత సో మీకు నేను ఫోన్లో మాట్లాడతానంటే ఫస్ట్ ఆ సీనియర్ కరెక్ట్గా చూసి దాన్ని సబ్జెక్ట్గా అనుకుంటే వాళ్ళ టైం కూడా ఇంకా ఉపయోగపడుతుంది. ఎస్, ఎప్పుడు నా సీనియర్ కాల్ చేసినా కానీ నాకు వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి నేను కూడా టైం ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్టివ్ డిస్కషన్స్ జరుగుతాయి. లక్ష్యాత్మకంగా ఆ రోజు మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనీ ఎవరికి చేదలేదు, ఆరోగ్యం ఎవరికి చేదలేదు. ఇప్పుడు అంతా కూడా అటు ఇటు కమ్యూనికేషన్ లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. క్లోజ్ సార్. చాలా మంచి విషయాలు సార్, ఈరోజు చాలా వండర్ఫుల్. నచ్చడం అనేది అది ఎప్పుడు మీరు చెప్తుండ్రు సార్, అది ఇంపార్టెంట్ సార్. అది
నచ్చితేనే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పిన సార్, ఉద్యోగం దగ్గర అయితే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, జీతం రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు వచ్చి. ఇక అలాంటి లేదు ఇక్కడ. అంటే మనము ఎంత 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 పెంచుకోవాలి, కస్టమర్స్ సో ప్రాస్పెక్ట్ మన వాళ్ళకి విధి విధానాలు నచ్చేంత వరకు నచ్చితేనే. వాళ్ళకి అంతే నచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే. అంతే మనం ఎంత శ్రద్ధ, ఎంత నచ్చినట్టు చేస్తున్నాం అనేది మన చేతిలో ఉంది. దానికి మన పెట్టుబడి శ్రద్ధే సార్ ఇక. అంతే. అంతే అది అది పెట్టి మనం అంటే విధి విధానాలు చెప్పారు సార్, మన విధి విధానాలు, మనం మాట్లాడే తీరు, మనం నడుచుకున్న తీరు, మనం పెట్టే శ్రద్ధ చూస్తే వాళ్ళకు అరే ఇంత వాళ్ళు వస్తారు అప్పుడు. శ్రద్ధనే సార్ అది. ఆ, అదే సీరియస్నెస్ అండ్ సిన్సియర్ అని చెప్పారు మీరు. అదేవిధంగా సార్ ఇంకా జాన్ సార్ కూడా చెప్పిండు, ఉపాధి అనేది చాలా నీడ్ ఉన్నది. చేసేవాళ్ళు ఎక్కువ, ఉపాధి తక్కువ బయట. కానీ అనేక రకాల ఉపాధి ఉన్నా కానీ అందరికీ అవసరమైనది ఉందా, అది ఇంపార్టెంట్. మన అందరికీ అవసరమైనది చాలా చాలా నీడ్ మన ఉపాధి. దీన్ని బాగా ఎంత గుర్తిస్తే అంత బాగుంటుంది సార్. అలా సో లక్ష్యం గురించి కూడా చెప్పినారు సార్ 4 విషయాలు మీరు ఇక్కడ వీడియో ప్లే చేసి కూడా. అందులో మనకు ప్రాస్పెక్ట్ క్రియేషన్, అది లక్ష్యం పెట్టుకోవాలి. రెండోది అంటే సేల్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పంటే కస్టమర్స్ లక్ష్యం పెట్టుకోవాలి. సేల్స్ కావాలంటే కస్టమర్స్ లక్ష్యం పెట్టుకోవాలి, ఎవ్రీ వీక్ ఎంతమంది కస్టమర్స్ మనకు. మూడోది రిక్రూట్మెంట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పిన అక్కడ ఇక్కడ ఏం రాసుకుంటే రిటైలర్స్ని క్రియేట్ చేసుకోవడం, అంటే స్టెప్ 1లో తీసుకురావడం, ఇది ఒక లక్ష్యం పెట్టుకోవాలి. 4 టీమ్ ఓనర్స్ అని చెప్పిన అక్కడ ఎక్కువ మంది తీసుకురావాలంటే ఇక్కడ ఓనర్స్ని క్రియేట్ చేసుకోవడం. ఈ లక్ష్యంగా పోవాలి మనం. ప్రాస్పెక్ట్లు, కస్టమర్స్, రిటైలర్స్, అంటే స్టెప్ 1 పార్ట్నర్స్ని, తర్వాత ఓనర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది లక్ష్యం పెట్టుకోవాలి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, 50 వీక్స్, 100 వీక్స్ వరకు. అది చాలా బాగుంది సార్. అది ఇంకోటి చెప్పారు సార్, స్కిల్ అంటే కూడా చెప్పారు మీరు. ఏదైతే కష్టంగా ఉందో అది స్కిల్ అని గుర్తించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. కొన్నిసార్లు ఏది ఉంటే అది అన్ని ఏది కష్టంగా అనిపిస్తే, ఒకవేళ అది అవసరం అనుకుంటే దాని స్కిల్ అని ప్రాక్టీస్ చేయడం, ఎంత చిన్న పని అయినా కానీ. అంతే సార్ నేను ఈ పని చేస్తే ఇది చేయలేకపోతున్నా, ఉద్యోగం చేస్తే ఇది చేయలేకపోతున్నా అని అంటే ఎమ్మటే మరి అది అవసరమా అంటే అవసరమే, అయితే అది స్కిల్ అని పెట్టేసుకో. మనసు ఎప్పుడు ఇష్టపడుతుంది స్కిల్ని డెవలప్ చేసుకోవాలని. కానీ దానికి తెలియాలి ఇది స్కిల్ అని తెలియాలి. అట్లా ఈరోజు చెప్పిన ఈ 6 స్కిల్స్ మనీని సంపాదించడము, మనీని క్రియేట్ చేయడము, మార్కెట్ ని క్రియేట్ చేయడం స్కిల్ అనుకుంటున్నారా లేదా? పెద్ద స్కిల్ సార్, అసలు స్కిల్ అదే. అది ఇచ్చిన తృప్తి ఏది ఇవ్వదు. సో అందుకే ఆ డైమండ్ క్రియేషన్ అని పెట్టాను నేను. క్రియేషన్, సిల్వర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్. అది పెద్ద స్కిల్, అది మామూలు కాదు. ఇప్పుడు ఆ మేడం క్రియేట్ చేశారు ఫేస్బుక్ లోంచి ఒక 2 కస్టమర్లు క్రియేట్, 2 ఫ్యామిలీస్ ఎక్కడో ఉన్న వాళ్ళని చేరుకున్నారు. అది స్కిల్, తను తెలుసుకోవాలి. తన స్కిల్ అని ఆ సీనియర్లు తనకు ఆ స్కిల్ ఉందని గుర్తించాలి, డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా దాన్ని మెరుగైన రీతిలోకి ఎలా చేసుకోవాలి అని, ఇంకా అట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కొంత పరాకుగా ఉన్నామనుకోండి, ఆ స్కిల్ అనేది అక్కడికే ఎండ్ అయిపోతుంది. ఉండకూడదు, చాలా ప్రొయాక్టివ్గా ఉండాలి. అట్లా మన ఇప్పుడు ఈ స్కిల్ దగ్గర కూడా మీరు చెప్పిన దానికి టైం టేకింగ్ స్కిల్, అక్కడ ప్రజెంటేషన్స్ దగ్గర తీసుకురావాలని పెట్టుకోవాలి. అంతే, అక్కడ అసలు వాళ్ళతో వినిపించడం అనేటువంటిది పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకుంటే ఆ లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, జాగ్రత్త తీసుకుంటాం. అప్పుడు రోజు నాతోటి ఫ్రెండ్ బాగున్నావా అనే వ్యక్తి కనీసం ఒక అర్ధగంట టైం ఇవ్వలేకపోతే, తనతోటే టైం 10 నిమిషాలు తీసుకోలేకపోతే, 1 గంట, ఇక అదేమి అంత క్లోజ్ ఫ్రెండ్ దగ్గరనే తీసుకోలేకపోతే ఆ స్కిల్ లేకపోతే ఎట్లా అసలు? అవును సార్, ఒకసారి ఆలోచించండి. దానికి పాయింట్ చాలా బాగుంది సార్ మీరు చెప్పింది. ఈరోజు టైం టేకింగ్ దగ్గర పెట్టుకోవాల్సింది, ప్రజెంటేషన్ దగ్గర తీసుకోవాలని పెట్టుకోవాలి లక్ష్యం. అప్పుడు ఏమైందంటే అన్ని జాగ్రత్తలు తెలుస్తాయి మనకు, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, అప్పుడు దాని మీద మనం ఫోకస్ చేస్తాం. అంతే, స్కిల్ అని తెలిస్తే అంత దగ్గర బంధువు బావ అనుకుంటూ మాట్లాడే వ్యక్తినే
నేను కన్విన్స్ చేసి అతను టైం తీసుకోలేకపోతే ఇంక మనీ ఎట్లా తీసుకుంటాం? ముందు మనీ తీసుకుందామని చూడొద్దు, టైం తీసుకుందామని చూడాలి. ఎస్ సార్. ఈ రిజెక్షన్ హ్యాండ్లింగ్ దగ్గర ఆ స్కిల్ పెరగాలంటే మన విలువ తెలుసుకోవాలి ఫస్ట్. మన ప్రొడక్ట్లు, మన యొక్క దాని యొక్క న్యూట్రాసిటికల్స్, ఈ ఉపాధి, ఈ విలువ ఎంత బాగా తెలిస్తే అప్పుడు అంత రిజెక్షన్ హ్యాండ్లింగ్ చేయగలుగుతాం. అంటే చేయించుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, మన వాళ్ళకి అంతంత స్కిల్స్ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏ ప్రశ్న వచ్చినా కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండాలి. వీళ్ళకి చెప్పనవసరం లేదు, వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండాలి. అలా నా యొక్క నలుగురిని నేను తయారు చేసుకోవాలి. మరి అందుకే ఇంత ఓపికగా కూర్చొని ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ ఇచ్చేది. కాకపోతే ఇప్పుడు మన సార్ అన్నట్టు జానేష్ సార్ నిన్న కూడా మేడం చెప్తుంది కదా, ఈ పెద్ద ప్రోగ్రాంలో పని చేసుకుంటూ వినడం వల్ల కొన్ని కొన్ని పాయింట్సే ఎక్కుతున్నాయి. అదే జిఎస్ఎంలో అయితే ఫోకస్డ్గా అన్ని పాయింట్లు వింటున్నాము. అట్లా అనమాట. సో అందరికీ కొన్ని కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ రాంగా రైటా, ఈ ప్రోడక్ట్లో ఎంతవరకు నేను వాడొచ్చా లేదా, ఇలాంటి ప్లస్ ఈ కమిషన్స్ మీద, ఇన్కమ్ ప్లాన్ మీద క్లారిటీ, ఇదంతా అవసరం. అది ఉపాధి కావాలి అనుకున్న వాళ్ళకి. బిజినెస్ అంటేనే ప్రతి చిన్న విషయాలు పట్టించుకోవడం, పట్టించుకున్నప్పుడే ఉంటుంది. సూక్ష్మమైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు. కొత్త కస్టమర్ ఎక్కడ, సారీ ప్రేక్షకుడు కానీ కస్టమర్ కానీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు అని చెప్పడం పెద్ద సైకాలజీ. అది మామూలు సైకాలజీ కాదు. దానికి ఒక పర్సనల్గా అపాయింట్మెంట్లు, దానికి నాకు బాగా కనెక్ట్ సార్. ఒక్కటి సార్ చివరికి చెప్తాను. చెప్పండి. బాగా కనెక్ట్ అయ్యింది సార్. ఇది మార్కెట్లో ఉన్న వస్తువులు ఎంత తెలిస్తే అంత డిమాండ్ తగ్గుతుంది వాటికి. అవును. ఎందుకంటే ఇప్పుడు పేస్ట్, అదే ఏదైనా పేస్ట్ అనుకోండి, దాని లోతు పరిశీలిస్తామని ఉన్నటువంటి కెమికల్స్ అర్థమైతే దాన్ని మనం పక్క పెట్టేస్తాం. వాడబుద్ధి కాదు. ప్రతి వస్తువు అట్లనే ఉంది సార్. ఎంత తెలిస్తే అంత డిమాండ్ తగ్గిపోతుంది దానికి. మన ప్రొడక్ట్ గురించి ఎంత విలువ దీని గురించి తెలిస్తే అంత డిమాండ్ పెరుగుతుంది. వండర్ఫుల్ సార్. మన ఇన్కమ్ ప్లాన్ గురించి, మన ప్రొడక్ట్ గురించి ఎంత తెలిస్తే అంత పెరుగుతుంది, అంత సేల్స్ పెరుగుతుంది. అది సూపర్. చూడండి ఇంకా 2026 నుంచి ఎలా ఉంటుందో. 100 వారాల్లో డేర్ లీడర్స్ ఇది మొదటి వారం. మొదటి వారంలో చివరి రోజు, అంతే కదా, శుక్రవారం, రైట్? సో ఒక్కొక్క అడుగు తెలుసు, అలా మనం వెళ్తూ ఉంటాము. రోజు రోజుకి ఈ యొక్క ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆటోమేటిక్గా మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మైండ్ పవర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారు? జస్ట్ ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఎంత వింటూ ఉంటే అంత. 6వ మార్నింగ్ ఖచ్చితంగా రండి. ఓకే, సరే, ఈరోజు మనం క్లోజ్ చేసేద్దాం. ఎవరికి వాళ్ళు బ్రెత్ ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయండి. సెల్ఫ్ హోంవర్క్ అనమాట.